మనిషి కోరుకునేది మూడే మూడు. ఒకటి డబ్బు, ఒకటి ఆరోగ్యం, మూడోది ప్రశాంతత. మరి ఈ మూడు ఇప్పుడు మనిషికి పూర్తిగా కరువైపోయిన పరిస్థితి. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయో తెలియని పరిస్థితి. మరి దీనికి సమాధానం తెలుసుకుందామా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనం ముందే చెప్పుకున్నట్టుగా మనకి ఆ మూడు ఉంటే చాలు: డబ్బు, ప్రశాంతత, ఆరోగ్యం. అయితే ఎంత కష్టపడ్డా డబ్బు నిలవట్లేదు. ఎందుకు వస్తుందో తెలియని అనారోగ్యం, ఇంట్లో మానసిక ప్రశాంతత కరువు. ఏం చేద్దాం? ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య. మరి దీనికి మూలాలు ఎక్కడనే తెలుసా? మన ఇంట్లోనే. మన ఇంటి వాస్తు, మన ఇంటి పరిసరాలే మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, మన డబ్బుని శాసిస్తున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది నిజం. ఈ విషయం మనకు చెప్పడానికి ఇవాళ సుప్రసిద్ధ వాస్తు, అలాగే న్యూమరాలజీ, అలాగే జ్యోతిష్యం మూడు కలగలిపిన అద్భుతమైన జ్యోతిష్యులు, వాస్తు కన్సల్టెంట్, మన సమృద్ధి వాస్తు పండితులు జయశ్రీ సంజయ్ శర్మ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వారిని అడిగి మన సమస్యలన్నిటికీ పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అయితేనా జ్యోతిష్యుని కలుస్తాం మనం, లేదా వాస్తు పండితుడిని కలుస్తాం, లేదా న్యూమరాలజీని కలుస్తాం. ఈ ముగ్గురు కలిపిన, త్రిమూర్తులు కలిపిన మూర్తి ఈయన. సో ఈయన ద్వారా మనకు పూర్తి సమాచారం వస్తుందని నమ్ముతున్నాను. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శ్రౌతస్మాత్ అధికం కర్మ నిఖిలమేన సూత్రితాం తస్మై సమస్త వేదార్థ విదే శ్రీ విశ్వకర్మనే నమో నమః. థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులు చాలా సమస్యల్లో ఉన్నారు. చాలా మంది, అంటే మొట్టమొదట గురుగారు, చాలా మంది డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించడం అనేది లేకపోలేదు అందరికి. అవునండి. కర్మానుసారము అచ్చా, విద్య తర్వాత డబ్బు రైట్. కానీ నిలబడదు. నేను పర్సనల్గా గమనించాను గురుగారు. నేను ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థకి చీఫ్ ఎడిటర్ ఉండేవాడు. ఓకే. ఆయనకి అప్పు ఎవరు ఇచ్చేవాళ్ళు తెలుసా? ఆఫీస్ బాయ్ ఇచ్చేవాడు ప్రతి నెల అప్పు. ఆయన డబ్బులు సరిపోకపోతే తక్కువ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాడి దగ్గర అప్పు తీసుకునేవాడు. ఆయన జీతం ₹1,00,000, వీడి జీతం 10,000. ఓకే. కానీ వీడు ఆయనకు అప్పు ఇచ్చేవాడు. ఆయనకి అలాంటి స్థితి కలిగింది అని అంటున్నారు. అంటే ఈ ₹1,00,000 సంపాదించే వ్యక్తి దగ్గర డబ్బు ఎందుకు నిలవట్లేదు? అదే ఏంటి సమస్య? ముఖ్య సమస్య ఏంటంటే, ఆయనకి డబ్బు అంటే ₹1,00,000 సంపాదించే ఆధిపత్యం భగవంతుడు ఇచ్చాడు. అంటే ఉట్టి మాటలు కాదు కదా. మరి ₹1,00,000 సంపాదించి ఆయన ఆ స్థాయిలో ఉన్నాడంటే మంచి స్థాయి, గొప్ప స్థాయి భగవంతుడు ఇచ్చాడని దానికి అర్థం. ఓకే. ఇచ్చినప్పుడు, భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకునే ఏకాగ్రత అనేది కూడా మన దగ్గరే ఉంటుంది. భగవంతుడు మన ఒక్క విషయంలో జోక్యం చేయడండి. ఏ విషయంలో జోక్యం చేయడంటే మన బుద్ధి. భగవంతుడు మనకు జన్మనిచ్చి వదిలేస్తాడు. వీడి బుద్ధి ఏం పనిచేస్తుంది, వీడి బుద్ధి వీడి మతాన్ని వదిలేస్తుందా, తల్లిదండ్రులను మరిపించేస్తుందా, విద్యను నేర్చుకున్న తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత అహంకారం తెచ్చుకుంటుందా, గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని ఈ అహంకారం అనేది మర్చిపోతుందా, అంటే గురువునే మర్చిపోతాడా, ఆఖరికి భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయంలో కూడా ఈయన ఎలాంటి బుద్ధి చూపిస్తాడు అనేది అతని పైనే భగవంతుడు వదిలేస్తాడు. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తాను, బట్ నేను స్టేజెస్ ఆఫ్ ది మనిషి మైండ్ గురించి చెప్తున్నాను. ఏంటంటే, భగవంతుడు మొట్టమొదటి మనకి ఇచ్చినటువంటి ఆయుధమే బుద్ధి. ఈ బుద్ధిని మనము ఎలా షార్ప్ చేసుకుంటాము, దీన్ని మనం భగవంతుడు ఉన్నాడా లేడా, మనకి ఏదైనా మంచి చేస్తే లేడని తిట్టుకోవడం, ఏదైనా ఇచ్చాడంటే ఉన్నాడు భగవంతుడు, వెళ్ళి ఉండిలో ₹10 వేసి రావడం అనేది ఈజ్ నాట్ ఏ అది కరెక్టే కాదండి. భగవంతుడు మనకు ముఖ్యంగా ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆస్తి సూర్యుడు, చంద్రుడు. అది ఆకాశంలో అయితే మన శరీరంలో కళ్ళ రూపంలో ఇచ్చాడు. ఈ కళ్ళతోటి ఇంత సృష్టిని చూస్తున్నామే,
ఇన్ని గుళ్ళు గోపురాలు ఆకాశం దీపం ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ కళ్ళతోటి మనం చూస్తున్నటువంటి సృష్టి మించినటువంటి ఆస్తి ఇంకోటి లేదట. కాబట్టి కరెక్ట్. అది నిజమైన ఆస్తి అన్నమాట. ఈ 2 కళ్ళు లేవనుకోండి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 1,00,000 సంపాదించినా, 2,00,000 సంపాదించినా, 3,00,000 సంపాదించినా చూడలేడు. అవును. బ్లాంక్, అంధకారమే. మరి అందుకే మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆస్తియే చూపు. అంటే కాలు చేతులు లేకున్నా పర్వాలా, ఏది లేకున్నా చూపు లేకపోతే కష్టం కదా. అంటే కాళ్ళు అంటే ఒక ఒక తత్వం ఉంది అక్కడ, తక్కువ ఉందని ఉంటుంది. అవును. అయితే ఈ కళ్ళు అనేది అంత ఐశ్వర్యం అనమాట. ఈరోజు ఇంత వెలుగుని మనం చూస్తున్నామంటే అది మొట్టమొదటి ఆస్తి. Yes. సో దాని తర్వాత మనకిచ్చింది ఏంటంటే బుద్ధి అనమాట. ఈ బుద్ధి భగవంతుడి పైన మనం ఎలా చూపిస్తున్నాము, మనం ఆఖరికి మనము ఏం సంపాదించుకున్నాము, మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వయసు అయిపోయి వెళ్తున్నాడో వ్యక్తి, అప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన శ్మశానానికి తీసుకెళ్తున్నప్పుడు ఎంతమంది వస్తున్నారనేదే ఆస్తి. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇది మొత్తం తాత్పర్యంగా చెప్తున్నాను. అంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయన, బట్ కొన్ని సంవత్సరాలతో 10 లక్షలు సంపాదిస్తాడు. మరి ఏం పోగు చేసుకున్నాడు అనడానికి డబ్బు నిలవట్లేదు. అవును. అయితే నేను అది మీకు చెప్తా. రైట్. ఇది ఈ వ్యక్తి అనేది చనిపోయేటప్పుడు ఎంతమంది వస్తారో అది ఆస్తి. ఇప్పుడు మీరు డబ్బు అంటున్నారు, డబ్బులోనే మనం సంపాదించుకుంటే అది మనకి ఏం చేస్తుంది అనేది సెకండరీ. మంచితనం అన్నీ సంపాదించుకుంటే, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని సరిగ్గా మనం యూజ్ చేస్తే, ఒకవేళ ఆయన చనిపోయినప్పుడు ఆయనకి 1000 మంది వచ్చే దగ్గర 1,00,000 మంది వచ్చారనుకోండి, ఆయన 1 కోటి రూపాయలు 10 కోట్లు లక్షల కోట్లు సంపాదించినటువంటి మహత్యం కలుగుతుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరు నడుస్తూనే ఉంటుంది. అంతే కదా. అదే ముఖ్యమైన ఆస్తి. అయితే మీరేమన్నారంటే ఇప్పుడు ఆయనకి డబ్బు అంత సంపాదించినా నిలబడట్లేదు. ఆయన పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితమే ఈ జన్మలో జాతక రీత్యా వస్తుందండి. బర్త్ చార్ట్ అంటేనే లాస్ట్ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలమే ఆయనకి వస్తుందన్నమాట. ఓకే. ఆ పుణ్యఫలం అనేది జాతకాల్లో గ్రహాల రూపాన వస్తాయి. గ్రహాల ప్రింటింగ్ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నేను. ఎప్పుడైతే మనకు ఒక శిశువు జన్మించినప్పుడు తల్లి ఒక ప్రేగుని కట్ చేస్తారో అప్పుడే ప్రింట్ పడుతుందని, అదేవిధంగా ఆ జాతకం ఆయన జాతకంలో ఎప్పుడైతే గ్రహాలు అనుకూలించవో, ఆ అనుకూలించినప్పుడు ఆయనకి గ్రహదోషం అవుతుంది. రెండోది వచ్చేసి ఇంట్లో వాస్తు దోషం అవుతుంది. ఓకే. ఎప్పుడైతే సౌత్ వెస్ట్లో ఆయనకి వాస్తు దోషం వచ్చిందో ఈ డబ్బు అనేది నిలబడదు. ఓకే. నీళ్లు మనం చేతిలో పోస్తే ఎలా ధారలాగా పడిపోతాయండి, అవును. అదే విధంగా 2 దోశల్లో మనం ఇట్లా పోసామనుకోండి, నీళ్ళు ఎలా వెళ్ళిపోతే పట్టుకోలేం, ఆగలేం. అది జరగడానికి మెయిన్ కారణం తన ఇంట్లో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఈయనకి 100% డబ్బు నిలవదు. ఓకే. మరి ఏం మార్పులు చేసుకోవాలి ఇంట్లో? మార్పులు చేసుకోవాలంటే ఒకటి శ్రీనివాస్ గారు, మీరు మంచి మంచి క్వశ్చన్స్ చేస్తారు. అంటే మరి మాకు మా ఆత్రం టెన్షన్ మాకు. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తికి, ఒక గోపికే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, డబ్బు నిలబడట్లేదు, ఏం చేస్తారు గురుగారు అని మీరు అడుగుతున్నారు. ఇంట్లో ఏం వాస్తు మార్పులు చేస్తే డబ్బు నిలబడుతుంది అని మీరు నన్ను అడుగుతున్నారు. బట్ నా కాన్సెప్ట్ వచ్చేసి, మీరు ఇందాక మనకేందంటే నాకు ఒక గౌరవం ఇచ్చారు, ఒక మర్యాద ఇచ్చారు, త్రిమూర్తుల రూపంతో పోల్చారంటే నేను ఇప్పుడు త్రిమూర్తులంతటి పవర్స్ అనేది అది గొప్ప విషయము. కాకపోతే అలాంటి విద్యని నేను పాటిస్తున్నానని మీరు చెప్పారు, దాన్ని గౌరవించారు. దానికి నేను బిఎస్ టాక్ షోకి అండ్ మన బుర్రా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను మా సమృద్ధి వాస్తు ద్వారా. అయితే ముఖ్యంగా ఏంటంటే అండి, మనకు నా కాన్సెప్ట్ ఏంటంటే త్రిమూర్తి స్వభావంగా
న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. అవును. ఈ మూడిటిని ఆ గోపి అనే క్లయింట్ని మీరు నా దగ్గరికి పంపిస్తే ఓకే. నేను ఆయనను కూర్చోబెట్టి ఆయన సరే ఇప్పుడు మీరు అంటారు ఆయన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్, అవును. వాట్ కెన్ వి డూ అని అంటారు. నిజం, ఈ సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్య కూడా ఉంటుంది. అప్పుడు ఆయనకి పిల్లలు ఉన్నారా అండి అని నేను అడుగుతా. ఉన్నారండి, ఫస్ట్ బాబు తర్వాత పాప అంటారు, లేదా పాప బాబు అని అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ సంతానం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ జాతకంలో తండ్రి యొక్క జాతకాన్ని తీస్తాను నేను. పిల్లల లగ్నం నుండి 9వ స్థానమే తండ్రి జాతకం. వాళ్ళది 9 అయితే ఆ 9వది ఈయనది 1 అవుతుంది. పిల్లలది 10 అయితే ఈయనది ధనస్థానం అవుతుంది. ఓకే. ఈయనది 2వ స్థానం అవుతుంది. ఆ 2వ స్థానం ఎలా ఉంది అనేది పట్టుకొని పరిశీలించి నేనైతే ఫస్ట్ న్యూమరాలజీ ద్వారా, ఆస్ట్రాలజీ ద్వారా, వాస్తు ద్వారా ఈ విధంగా ఆయన ట్రీట్మెంట్ చేస్తానండి. చేసినప్పుడు ఆయనకి ఆ దోషాలు ఉండవు. ఓకే, రైట్. ఇంకోటి గురూజీ, అంటే ఇది అడుగుతున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే ఈ రోజు లోపల ప్రతి ఒక్కరికి ఇట్లా కలగంటా ఉంటాం, సడన్ గా ఒక లాటరీ వస్తే ఎంత బాగుండరా అని, అమ్మ ఈ కష్టాలన్నీ దూరం అయిపో, 1 కోటి రూపాయలు అలా వచ్చి పడితే చాలని ప్రతిరోజు కలగానే ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే మన జాతకంలో ఇట్లా ఆకస్మికంగా ధనలాభం కలిగే యోగాలు ఉంటాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా తెలుసుకోవడం, ఎలా యాక్టివేట్ చేయడం? రైట్ అండి. మీరు అడిగింది ఏంటంటే ఆకస్మిక ధనలాభం ఎలా కలుగుతుంది. అండ్ లక్కీ లాటరీ కోసం ఆశపడే వాళ్ళు 1000 మంది ఉంటారు. అందులో తగులుతాయి కదా, తగలకుండా అయితే ఏమి ఉండవు కదా, మరి ఎవరు తగులుతాయి అట్లా అని మీరు అడుగుతున్నారు. సో వాళ్ళకేందంటే వాళ్ళ జాతకంలో దశ మారుతుంది. వాళ్ళు గనక వృషభ లగ్నానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి వృషభ లగ్నానికి సంబంధించి బుధుడు గనక 11వ స్థానంలో కానీ, లాభస్థానం ధనస్థానంలో, లాభస్థానం 11 ధనస్థానంలో కానీ ఈ బుధుడు వచ్చినప్పుడు వీళ్ళిద్దరి కలయిక వాళ్ళకి ధనస్థానం అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గోచార రీత్యా శుక్రుడు మనకేందంటే 40 రోజులకు ఒకసారి కదులుతాడు. బుధుడు కూడా అదే ఇంచుమించు వీళ్ళ ఇద్దరి పీరియడ్ ఒక 1 నెల రోజుల పైన వీళ్ళు కదులుతుంటారు అన్నమాట, మారుతూ ఉంటారు. వీళ్ళ కలయిక జరిగిన రోజు ఆయన ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ డిగ్రీ, ఒకే డిగ్రీలో ఈ 2 గ్రహాలు ఉన్న టైంలో ఇక్కడ గ్రహాలు ఉంటాయి, అక్కడ ఆయనకు లాటరీ వస్తుంది. ఇది ఫ్యాక్ట్ అండి. ఇంత ఫ్యాక్ట్ ఉంది. ఈ గోచారంలో ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు కలుస్తాయో ఆయనకు ప్లస్ గ్రహాలు కలిసిన రోజు ఆయనకు తెలియకుండానే ఆ రోజు మీ పేరుతో లాటరీ వచ్చిందండి, ఆకస్మిక ధనలాభం. ఒక ఆయన మీ ల్యాండ్ పట్టుకొని ఇన్ని రోజులు పోట్లాడాడు, ఆయన హఠాత్తుగా పోయాడండి, ఇక వారి తరఫు వారసత్వం ఎవరు లేరు, ఈ ఆస్తి మీరు తీసుకెళ్ళండి అని కాల్ వస్తుంది అనే మ్యాజిక్ చేసే గ్రహాలు ఈ విధంగా మ్యాజిక్ చేస్తాయి. జాతకంలో చేస్తే వాళ్ళకి ఆ యోగం ఉందా లేదా అనేది మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే తెలుస్తుంది. వస్తే ఉంటే ఉందనే చెప్తారు ఏ జ్యోతిష్ కూడా అయినా, లేకపోతే లేదయ్యా అని చెప్తాడు. ఒకవేళ లేని దాని ఉందని మబ్బి పెట్టి ఖర్చులు పెట్టించినా ఆయన కొన్ని రోజుల్లోనే ఆయన మబ్బి పెడుతున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. సో దాంట్లో ఈ విధంగా తెలుసుకొని ఆ అవకాశాన్ని పొందడంలో తప్పులేదండి. మీరు అడిగినటువంటి క్వశ్చన్లో ఎలాంటి ఇది లేదు, ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది. అందుకే రైట్. ఇంకొకటి ఈ మధ్య వింటున్నాం సార్, మన ఏంటి స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ అని, షేర్ మార్కెట్ అంటే ఈ మన జాతకాన్ని బట్టి దీన్ని బట్టి ఏ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది ఉంటుందా? ఇదంతా ఉంటుందా? నిజమేనా? అది 100%. అవునా? ఓకే, 100% ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇందాక నేను జ్యోతిష్యంలో 2 గ్రహాలు కలిస్తే ఇలా మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పా కదా. ఇప్పుడు మీరు త్రిమూర్తుల పేరు ఇచ్చినందుకు నేను ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చెప్తాను. ఓకే. న్యూమరాలజీ ప్రకారము 1వ సంఖ్యలో జన్మించిన వారు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రంగాల్లో ఉండొచ్చు. 2వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అంటే 1వ తారీఖున 21వ తారీఖున 19వ తారీఖున 28వ తారీఖున
ఈ 3 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు 1వ తారీఖు సంఖ్య కిందికి వస్తారు. ఓకే. వీళ్ళకి అధిపతి సూర్యుడు. రైట్. సూర్యుడిని ఏ గ్రహాలు మోసం చేయలేవు కదా, అవును. కాబట్టి స్టాక్ మార్కెట్లో నిలబడగలుగుతారు. ఓకే. సో 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి 1, 10, 28వ తారీఖు వాళ్ళకి ఇది ఓకే. 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎమోషనల్, వాళ్ళకి సెట్ అవ్వదు. ఓకే. సెట్ అవ్వాలంటే జన్మజాతకంలో గ్రహాలు చూడాలి, వాళ్ళకి దశలు ఎలా నడుస్తున్నాయో చూడాలి. 3వ తారీఖున పుట్టిన వాళ్ళు, 3వ తారీఖున పుట్టిన వాళ్ళకి అధిపతి గురు. ఓకే. వీళ్ళు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి క్లారిటీ ఇవ్వాలి కదా సార్. అవును. సో మీకు నేను చెప్పింది క్లియర్ అనిపించిందా? బ్రహ్మాండంగా. ఎందుకంటే మబ్బి పెట్టే సబ్జెక్ట్ మన దగ్గర లేదండి సార్. మబ్బి పెడితే ఇన్ని రోజులు మబ్బి పెడతారు, పెట్టలేదు. 3వ తారీఖున పుట్టిన వాళ్ళు, తర్వాత వచ్చేసి 30 తారీఖున పుట్టిన వాళ్ళు, వాళ్ళ టోటల్ చేస్తే 13, 12, 30 ఈ 3 తేదీల్లో పుట్టిన వాళ్ళు గురుకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు గోల్డ్, గురు ఎలిమెంట్ ఏంటంటే గోల్డ్. ఆ గోల్డ్ పైన వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక్క రోజు గురు ఖచ్చితంగా వీళ్ళని కాపాడతాడు. 4వ తారీఖున పుట్టిన వాళ్ళు, వీళ్ళకి ఫస్ట్ లక్కీ లాటరీ తగులుతుంది. తర్వాత వీళ్ళు డబ్బులు పెట్టుకున్నవన్నీ కూడా టకామని పోతాయి. 4వ తారీఖు పుట్టిన వాళ్ళు, తర్వాత 13వ తారీఖు పుట్టిన వాళ్ళు, తర్వాత 31వ తారీఖున పుట్టిన వాళ్ళు. వీళ్ళు గనక ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ అది మురిపిస్తుంది, తర్వాత ఎత్తేస్తుంది అనేది ఈ లాజిక్ 4వ తారీఖు వాళ్ళకు ఉంది. 5వ తారీఖు వాళ్ళకి మంచి బ్యాలెన్సింగ్ ఉంటుంది. వాళ్ళ నష్టాలు జరిగేటి అన్ని వాళ్ళు గ్రహిస్తారు, ముందే గట్టునెక్కి కూర్చుంటారు. 5వ తారీఖున పుట్టిన వాళ్ళు 5, 14, తర్వాత వచ్చేసి 23 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు. 6వ తేదీ నాడు పుట్టిన వాళ్ళకి వీళ్ళకేందంటే లక్కీగా వస్తాయి, లేకపోతే అలా నిలబడి ఉంటుంది. 6వ తారీఖు, 24వ తారీఖు, తర్వాత 15వ తారీఖు ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. తర్వాత 7వ తారీఖు వాళ్ళ అయితే వీడి జోలికి వెళ్ళకూడదు. షేర్ మార్కెటింగ్, క్యాసినో అండ్ లక్ వాళ్ళ జోలికి 7వ తారీఖున, 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు పుట్టిన వాళ్ళు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు కేతుతో సమానం, వాళ్ళకి తల లేదు, వాళ్ళ అనుభవంతోనే అన్నీ నేర్చుకుంటారని అర్థం. తల భాగం లేదని అర్థం. కేతు వాళ్ళకి అధిపతి. సో వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ముప్పతిప్ప కష్టాలు ఉంటాయి. 7 అండ్ 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు లాటరీ, లక్కీ విషయాల జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. రీసెర్చ్ చేసి సైంటిస్టులుగా పేరు తెచ్చుకోవాలి. అంతే. తర్వాత వచ్చేసి 8వ తారీఖు, 8, 17 అండ్ 26 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా లాటరీల విషయానికి వెళ్తే వాళ్ళకు దశ గనక యోగించిన టైంలో గనక వీళ్ళు షేర్ మార్కెటింగ్ చేస్తే ఆకస్మిక ధనలాభం అండి. గురువు ఇస్తాడు, శని ఇస్తాడు. వీళ్ళకి అనుకోకుండా ఇప్పుడు శని వెళ్తూ మంచి చేస్తాడయ్యా అని అంటారు కదా, ఆ అదృష్టం అనేది వీళ్ళకు ఉంటుంది. 9th పుట్టిన వాళ్ళు 9వ తారీఖు, తర్వాత వచ్చేసి 18వ తారీఖు, తర్వాత వచ్చేసి 27వ తారీఖు ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా షేర్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి ఓన్లీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి విషయాల్లో అండ్ ఆటోమొబైల్ షేర్ మార్కెటింగ్ ఫీల్డ్ సంబంధించిన వాటిలో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే నో డౌట్ అండి నిలబడతారు. ఇలా 1 to 9 నంబర్స్ మీరు అడిగిన దానికి చెప్పేసి మొత్తం ఇట్లా అనర్గళంగా చెప్పేస్తారే మీరు. రైట్ సార్. ఇంకోటి మా వాళ్ళలో మోసపోయిన బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ అని చెప్పి అన్న ప్లీజ్ అన్న అర్జెంట్ అన్న ప్రాణాల మీదకి వచ్చిందన్న అని చెప్పి డబ్బులు తీసుకెళ్తారు, ఇంక ఇవ్వరు. లక్షలు కోట్లు మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నమ్మి మోసపోయిన వాళ్ళు. దీన్ని తిరిగి రాబట్టుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? పరిహారాలు అంటే ఇప్పుడు
ఏమంటారంటే పెద్దలే చెప్తారనమాట. ఏమని? ఆ, చెడు సాంగత్యం చెయ్యకురా, చెడువై తిరగకురా అని పెద్దలే చెప్తుంటారు మనకి. అవును. ఒక్కవేళ వాడికి ఇచ్చావా నువ్వు గంగలో పోసినట్టే ఆ, అని అంటారు కదా, పెద్దవాళ్ళే అంటారు. అవును. అంటే పెద్దవాళ్ళే సగం జ్యోతిష్కులు. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అని కూడా చెప్పారు. అవునండి. ఇచ్చావా అవుట్ అని. అవును. అవునండి. అవును. సో పెద్దవాళ్ళే సగం జ్యోతిష్కులు. ఈ క్వశ్చన్ నాకు మళ్ళీ మీరు అడగండి, మీరు ఎందుకు ఆడినారు ఆ మాట అని ఆ, నేను తర్వాత క్లియర్గా చెప్తానండి. రైట్. బట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆ, ఫ్రెండ్షిప్లో మోసపోతుంటారు అని అంటున్నారు కదా. అవును. ఎవరికైతే రాహు బాగుండడో ఆ రాహు ఫ్రెండ్ రూపంలో వస్తాడు. ఆ, ఫ్రెండ్షిప్ మోసాలన్నీ కూడా చేసేది రాహునే. ఓకే. రాహు జాతకంలో అందరికీ యోగించాడు. ఓకే. ఒక వృషభ రాశి వాళ్ళకి మాత్రమే యోగిస్తాడు. ఓకే. తర్వాత వచ్చేసి ఆయన యోగించేది వృషభ రాశి వాళ్ళకి మాత్రమే యోగిస్తాడు. రెండోది, ఎవరి జాతకంలో 11వ స్థానంలో ఉంటాడో వాళ్ళకి మాత్రమే రాహు యోగిస్తాడు. ఓకే. మిగతా వాళ్ళకి ఎవరిపైన దయ, జాలి, కనికరం అనేది చూపించాడు. ఏంటంటే మనకు రాహు బాలేడు అనుకోండి, ఓకే. ఆయన ఫ్రెండ్ రూపంలో వచ్చి ఆయనకి సైలెంట్గా ఇంట్లో కడుపు నిండా మంచిగా నెయ్యి వేసి అన్నం పెడుతుంటే అమ్మ ఆ అన్నంని కూడా తిననీయకుండా పక్క నుండి అరే రారా బయటికి రారా, ఒక పని ఉందిరా ఫోన్ చేస్తూ ఆ అన్నం కూడా కడుపు నిండా తిననివ్వకుండా సగం నుండే అన్నం వదిలేసి బయటికి రప్పిస్తాడు రాహు. ఇలా ఏ ఫ్రెండ్స్కి అయితే సగం సగం అవుతుందని తెలుస్తుందో, సగం పని మనకు ఆపేసి మరి బయటికి పిలుస్తున్నారని ఐడియా రాగానే రాహు వచ్చాడని అర్థం చేసుకోండి. ఓహో. రాహుని మీరే గుర్తుపట్టచ్చు. ఓకే. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన బయటికి వెళ్తాడో, బయటికి తీసుకెళ్ళి ఒక ఏది అమ్మాయిని మెప్పించడానికి మనం సెల్ఫీ దిగాలరా, లేకపోతే ఇలా సెల్ఫీ మనం దిగకపోతే ఆ అమ్మాయి నీకు దగ్గర అవ్వదురా అని చెప్పగానే వీడు ఏం చేస్తాడు, అన్నం తిండి నీళ్ళు అన్నీ అమ్మ నాన్న అన్నీ వదిలిపెట్టేసి సెల్ఫీ కోసం పరిగెత్తాడు. ఫ్రెండ్తో పాటు పరిగెత్తి మంచిగా ఇక్కడ దిగితే కాదురా అక్కడ సీన్స్ బాగా వస్తాయని అక్కడికంటే ఇంకా వేరే దగ్గర ఇంకా సీన్స్ బాగా వస్తాయని అక్కడి నుండి నది తీరాన ఇంకా బాగా వస్తాయి సీన్స్ అని చెప్పి నది తీరాన నది ఎత్తుల పైనకి వెళ్ళి నదిలో పడుతున్నట్టు సీన్ తీస్తే ఆమె ఇంకా తొందరగా నీ పైన అట్రాక్షన్ అవుతుందని అలా తీస్తూ నీళ్ళల్లో పడిపోయాడు ఒక అబ్బాయి ఇన్ మహారాష్ట్ర. బా 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 బా. మహారాష్ట్ర ఫ్యాక్ట్ అండి ఇది. రాహు అతన్ని అలా మింగేస్తాడు. బా. కాబట్టి ఈ రాహుతోటి ఫ్రెండ్షిప్లో మెయిన్ ఆడవాళ్ళ రూపంలో రాహు రాడు, ఆ, ఎప్పుడు కూడా మగవాళ్ళ రూపంలోనే వస్తాడు. అండ్ ఈ విధంగా సగం సగం పనులు వదిలిపెట్టి మనల్ని ఎప్పుడైతే మనం రమ్మని అంటున్నారో, ఈరోజు నేను చిన్నపిల్లలు 10th క్లాస్ వాళ్ళకి కూడా జ్యోతిష్యం అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ, ఎప్పుడు 12 సంవత్సరాల నుండి పిల్లలకి జ్యోతిష్యం యాక్టివేట్ అవుతుంది. చిన్నపిల్లలకి 10th క్లాస్ పిల్లలకి కూడా నేను ఈరోజు మన బిఎస్ టాక్ షో నుండి నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏ ఫ్రెండ్స్ అయితే మీకు మధ్యలో ఆ పని ఆపి రమ్మని అంటారో అక్కడ మీకు రాహు వచ్చాడని తెలుసుకోండి. ఆ పని మొత్తం మీరు కంప్లీట్ చేసి ఆయనకు ఒక 10 నిమిషాలు నిలబెట్టి బయట అప్పుడు మీరు వెళ్ళండి, మీకు రాహు దోషం ఉండదు. ఈజ్ అ ఫ్యాక్ట్. సూపర్ సార్, సూపర్. ఇంకొకటి సార్, బంగారం. ఇంట్లో బంగారం పెరగాలి, ఏ దిశగా పెట్టాలి, ఎలాంటి పెట్టెలో పెట్టాలి, అసలు బంగారానికి ఏమన్నా వాస్తు నియమాలు ఉన్నాయా? చెప్తానండి. ఇందాక రాహు ఎలా మనకు పీడిస్తాడని చెప్పే కదా, అవును. రాహు మంత్రంలోనే ఉంటుందన్నమాట. ఓకే. రాహు అరిష్ట్రేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయాత్ రాహు ధ్యానం ప్రబధ్యామి చక్షు పీడోపశాంతయే. చక్షు అంటే ఇలా బిగుసుకుపోతాడు అనమాట మనిషి. ఈ విధంగా చక్షు పీడోప కారకుడు అనమాట రాహు. ఈ చక్షు పీడోపశాంతయే అని హోమం దగ్గర మంత్రం చెప్పినప్పుడు ఇలా ఓపెన్ అయిపోతాయి మన చేతులు. ఓకే. రాహు నుండి మనం బయటపడతాం. రాహు అరిష్టత సంప్రాప్తే రాహు పూజాంచ కార్యాత్ రాహు ధ్యానం ప్రవజ్యామి చక్షు పీడోపశాంతయే అనేది ఈ మంత్రం గనక మనం చెప్పుకుంటే
ఆ దోషాలన్నీ పోతాయని అర్థం. ఇందాక మంత్రం చెప్తా అవునవును. అది. ఇంట్లో బంగారం నిలబడాలి, పెరగాలి. ఉమ్, ఏ దిశలో పెట్టాలి, ఎలాంటి పెట్టెలో పెట్టాలి అంటే ఉమ్. ఇట్లా ఏమన్నా చేయాలనే వాస్తు నియమాలు ఏమైనా ఉన్నాయా బంగారానికి సంబంధించి? ఓకే సార్, బిఎస్ టాక్ షోకి వచ్చాము. మాకు కూడా ఏమైనా ఇంత బంగారం బంగారం అనేది ఎట్లా మనం పెట్టుకోవాలనేది. అదే. ఆ, బంగారం అంటే నిజంగా దేవుడు అండి, కనిపించే దైవం. ఉమ్, బంగారం ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడంటే బంగారాన్ని చూస్తే దేవుడు గుర్తుకొస్తాడు. అది అంటే ఒక్కొక్క వస్తు అంటే ఈ వాస్తు అంటే ఈ మనకు ఉన్న ఎనర్జీ అంటే ఒక ఫీలింగ్ కలిగించేది అనేదే ఎనర్జీ అన్నమాట. రైట్. సో ఆ ఫీలింగ్ వచ్చిందంటే అలాంటి ఎనర్జీ వస్తుంది. వేరే టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందంటే ఇంకో టైప్ ఎనర్జీ వస్తుంది. గుడ్ ఎనర్జీ ఉంటుంది, బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి గుడ్ ఎనర్జీ మన గోల్డ్ని చూడగానే మనకు మైండ్లో ఏమంటారు ఒక మంచి ఆలోచన తిరుగుతుంది అనమాట. అవును. సో మీ ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మా సార్ శర్మ గారు మా ఇంట్లో ఏది గ్రామో 2 గ్రాములో తులమో బంగారం ఉందయ్యా, మేము ఎక్కడ పెట్టుకుంటే మాకు అది దినాభివృద్ధి లాగా yes. పెరుగుతుంది కరెక్ట్ సార్. అన్న క్వశ్చన్ మీది. అవును. సో ధనంలో భాగంగా స్వర్ణం అనేది పెరగడానికి ఇంట్లో చాలా పెద్ద చిట్కా బిఎస్ టాక్ షో ద్వారా నేను చెప్పబోతున్నాను. Please. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీకు గనక నేను చెప్పింది నిజమైతే మీరు మాకు కాల్ చేసి మా ఆఫీస్కి వచ్చేసి ఎలాంటి కన్సల్టెన్సీ అయినా తీసుకోవచ్చు. ఆ చిట్కా ఏంటంటే, బంగారానికి అధిపతి గురువుని మెప్పించే ఒక మంత్రదండన, అంటే ఒక గురువుని మెప్పించే ఒక మంత్రదండన ఉంది. కనకపుష్య రాగము రాయి. ఓకే. గురువు అనుగ్రహం పొందాలంటే కనకపుష్య రాగం అనే రాయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు కనకపుష్య రాగం రాయి పెట్టుకుంటే సర్వనాశనమే. కనకపుష్య రాళ్ళు అందరికీ సోదరులు కాదు. ఓకే. వాళ్ళ జాతక రీత్యా భృగునందినాడి, జమిని, మీనా, తర్వాత వచ్చేసి కేపీ ఆస్ట్రాలజీ ప్రకారము వాళ్ళకి రాయి వర్తిస్తుంది తప్ప కనకపుష్య రాగం గోల్డ్ కదా, ఇది పెట్టుకుంటే నాకు బంగారం వచ్చేస్తుంది అంటే భ్రమ. కాబట్టి మన ఇంట్లో గోల్డ్ అనేది దినదినము పెరగాలంటే ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో ఒక రాగి చెంబు తీసుకొని మీరు కనకపుష్య రాగం అనే స్టోన్ని గురువారం రోజు నార్త్ ఈస్ట్లో ఒక కలశము, రాగి కలశం తీసుకొని ఆ కలశంలో నీళ్లు నిండుగా పోసి దానికి గంధము కొంచెం బొట్టు పెట్టి కనకపుష్య రాగము రాయిని అందులో వేసి నార్త్ ఈస్ట్ మూలలో పెట్టి ఆ నీళ్లు శుక్రవారం రోజు స్నానం చేస్తే, ఒక్కరోజు మాత్రమే, గురువారం రోజు నీళ్లు పెట్టి శుక్రవారం రోజు ఆ నీళ్ళు తీసేసి శుక్రవారం స్నానం చేస్తే గురు అనుగ్రహంతో గోల్డ్ వస్తుంది. శుక్ర అనుగ్రహంతో ఆభరణాలు ఒంటిపైన ఉంటాయి, నిలబడుతుంది. దిస్ ఇస్ టాప్ సీక్రెట్ ఆఫ్ ది ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. మన జెమ్ స్టోన్స్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ రెమెడీ ఇది. ఇలా చేసిన వాళ్ళకి వాళ్ళ గోల్డ్ ఎక్కడికి పోదు, వాళ్ళ శరీరం పైనే ఉంటాయి అనేది 100కి 100 సత్యం అండి. అంటే ఇంట్లో ఏ దిశలో పెట్టాలి అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? నేను ఎన్నోసార్లు మన బిఎస్ టాక్ షో ద్వారా చెప్తున్నాను. మీ నార్త్ ఈస్ట్ ఎక్కడుందో, మీకు పిన్ పాయింట్ ఎక్కడుందో మీకు తెలియదు. దయచేసి మీ ఇంట్లో ఏ దిక్కులు ఎక్కడున్నాయో మీరు తెలుసుకోవాలంటే సమృద్ధి వాస్తుకి కాల్ చేసి మా టీం మీ దగ్గరకు వస్తుంది. హైదరాబాద్ సమీపంలో వేరే దగ్గర ఉన్న అమెరికాలో ఉన్న మేము ఇక్కడ నుండే మెజర్మెంట్ తీసి మీకు పంపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో మీరు ఇంట గెలిచి రచ్చ గెలిచి రాజ్యమేలా అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ మీ మెజర్మెంట్లు కరెక్ట్గా తీయించండి. మీ దిక్కులు ఎక్కడున్నాయో తెలుసుకోండి. తెలుసుకొని వెస్ట్లో ఏం పెట్టాలో అప్పుడు పెట్టండి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి మూలే నార్త్ ఈస్ట్ కాదు. ఇప్పుడు నేను
ఒక చెంబులో ఒక కనకపుష్య రాగం రాయి వేసి గురువారం రోజు ఉదయం వేసి శుక్రవారం రోజు ఆ నీళ్ళతో స్నానం చేయమని చెప్పా. కానీ మీరు నార్త్ ఈస్ట్లో పెట్టకుండా, ఎందుకంటే ఇవి మన హైదరాబాద్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా ఒకే సమానంగా ఉండవు, అటు ఇటు తిరిగి అంతే ఉంటాయి. కదా, అవును. కాబట్టి మీరు నార్త్ ఈస్ట్లో పెట్టకుండా నార్త్ ఈస్ట్లో పెట్టి ఏం చెప్పారండి శర్మ గారు, మేము ప్రతిరోజు ప్రతి గురువారము నీళ్లు పెట్టి శుక్రవారం రోజు స్నానం చేసాము, పెట్టిన 2 నెలలకే మా సొమ్ము తీసుకెళ్ళి ఆ కెనరా బ్యాంక్లోనో యాక్సిస్ బ్యాంక్లోనో గిరివి పెట్టాం అంటే ఆ పంతులు గారు తప్పు చెప్పాడు కదా అంతే కదా. అన్న భావన వద్దండి, వద్దు. అలాగా మీరు ఫస్ట్ మీ దిక్కులు ఎక్కడ ఉన్నాయి, Correct. మీ పేరులో బలం ఏంటి, మీ జాతకం ఏంటనేది తెలుసుకోండి. Okay. తెలుసుకోవడంలో తప్పు లేదు. Okay. ఎన్నో ఖర్చులు చేస్తాము, చిన్న ఖర్చులతోటి ఇవి తెలుసుకొని విజయవంతంగా నిలబడండి. మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా చాలా విలువైనది సార్. Yes, sir. Yes, sir. ఓకే. ఇంకొకటి సార్, సైడ్ బిజినెస్ ఉమ్, అంటే అదనపు ఆదాయం. చాలా మందికి అదనపు ఆదాయం కావాలి అంటే చేస్తున్న ఉద్యోగంతో ఉమ్, ఆ కష్టాలు తీరవు, సమస్యలు తీరవు. ఉమ్, అప్పుడు సైడ్ బిజినెస్ ఏమైనా ఉంటే బాగుండని కోరుకుంటారు. ఉమ్. సో ఏ జాతకం ప్రకారం ఎలాంటి సైడ్ బిజినెస్లు సక్సెస్ అవుతాయి? అవునండి, మంచి ఏమంటారు మన బిఎస్ టాక్ షో ప్రజల కోసమే మీరు అండగా నిలబడ్డట్టు ఉంది సార్. సీరియస్ సార్. అంటే వాళ్ళ మనసులో వచ్చినటువంటి క్వశ్చన్లని ఇలా ఇలా విసురుతున్నారు మా మాకు పైన. అంటే నిత్య జీవిత చా- సమస్య. చాలా బాగుంది, చాలా Sir. మంచిగా అడుగుతున్నారండి. థ్యాంక్ యూ సార్. ఏంటంటే సైడ్ బిజినెస్ జోలికి ఎందుకు వెళ్తున్నాం మనం అంటే, ఈ రోజు ఉన్నటువంటి మన ఉద్యోగం లైఫ్ కానీ బిజినెస్ లైఫ్ కానీ భయ ఆందోళనతో నడుస్తున్నాయి. అవును. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాడు, ఈ సార్ ఎప్పుడు నన్ను పొమ్మని చెప్తాడో తెలియదు, భయం. కరెక్ట్. ఆ బిజినెస్ చేస్తున్నాము, అది ఎన్ని రోజుల తర్వాత టకామని క్లోజ్ అవుతుందో తెలియదు, భయం. అవును. కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఒక కంపెనీలో చేస్తున్నారు, కానీ వేరే కంపెనీల పైన కూడా దృష్టి పెడతారు. లేదు, నైట్ ఇంటికి వచ్చి ఇంకో జాబ్ చేస్తున్నారు ఈ మధ్య. చేస్తున్నారు. ఎందుకంటే అలా చేస్తూ వచ్చిన దాంట్లో 10% 20% షేర్ మార్కెట్లో పెడుతున్నారు అవును. వాళ్ళ పేరుతో. అలా లక్షల మంది మునిగిపోయారండి. అవును. అది ఎప్పుడు పెట్టాలి, ఎలా చేయాలని తెలియక తెలియక. మా ద్వారా వీళ్ళు వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి ఏ టైంలో ఏం పని చేయాలో మేము చెప్తాము. Sure. రైట్ అండి. అయితే ఈ సైడ్ బిజినెస్ అనేదే కల్చర్ అయిపోతుందండి. ప్రతి ఒక్కరు ఒక్క దానిపైన ఆధారపడరు. అవును. రేపు వచ్చే ఫ్యూచర్లో అందరూ ఒక్కొక్కరు 5 ఏది ప్రొఫెషన్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి డిమాండ్స్, జరుగుతున్నటువంటి మార్పులను బట్టి జనాలు ఇంకా ఎంత టాలెంటెడ్ అయితే, ఎంత వాళ్ళ ఇంటెలిజెన్స్ని పెంచుకుంటే అంత ధనం పెరుగుతుందన్న ఆలోచనతో ఉన్నారు ఇవాళ. ఓకే. కాబట్టి సైడ్ బిజినెస్ ఎలా చేసుకోవాలని మీరు అడిగారు. అవును. వాళ్ళు చేసుకోవాలా లేదా, మరి వాళ్ళకి ఆ జాతకంలో యోగం ఉంటుందా ఉండదా? వాళ్ళ 100% ప్రతి ఒక్కరు సైడ్ బిజినెస్కి వెళ్ళాలండి. వాళ్ళ జాతకంలో ఉండదు, కొందరికి బిజినెసే పడదు. బుధుడు 12వ స్థానంలో ఉండి నీచపడి వక్రీకృతుడు అయినప్పుడు ఏ బిజినెస్ చేసినా ₹1,00,00,000 పెట్టినా ₹1 కూడా రాదు తిరిగి. బా. బుధుడు ఈజ్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్. బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరండి అని అంటే బుధుడే. బుధుడు. అపర కుబేరుడు అవ్వాలంటే మనకు శుక్రుడు అండ్ గురువు అనుగ్రహం ఉండాలి. మనకు లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము, అపేర కుబేరుడు ధనవంతులు. ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఉన్నాడు, అలా వారెన్ బఫెట్ ఉన్నాడు. వీళ్ళందరి జాతకాల్లో ఏంటంటే 9 లగ్నాల్లో 4 లగ్నాలు బలమైనవి. ఒకటి వృషభ లగ్నం శుక్రుడిది, రెండోది సింహ లగ్నం, మూడోది వృశ్చిక లగ్నం, నాలుగోది వచ్చేసి కుంభ లగ్నం. ఈ 4 లగ్నాల వాళ్ళు అపర కుబేరుడు అంటే ఎట్లా అవుతారంటే, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోత్సవ కర్మని. నువ్వు కర్మ చేయి, నీ వెనకాల ఉన్నాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. నీ కర్మలో భేదము, ద్వేషము, కపటము, ఇవి 3 లేకుండా నువ్వు కర్మను చెయ్యి, నీకు ఫలితాన్ని నేను ఇస్తాను అని అన్నాడు. కాబట్టి
12 రాసుల వాళ్ళు కూడా ఈ విధంగా ఏ భేదాలు లేకుండా కనుక వాళ్ళు చేస్తే వాళ్ళు అపర కుబేరులు అవ్వడానికి ఎలాంటి సందేహం లేదు. సైడ్ బిజినెస్ అనేది ఈ విధంగా మా దగ్గరకు వస్తే నీకు ఏ బిజినెస్ సైడ్ బిజినెస్ యోగిస్తుంది అనేది మేము వివరంగా చెప్తామండి. ఏదో కొందరు అన్నారండి జ్యోతిషం పేరుతో వెళ్ళగానే లక్షలు ఇచ్చేస్తున్నారని. అట్లేం ఉండదండి. మేము చిన్న చిన్న విషయాలకి వాటికి వాళ్ళకు అర్థమైతేనే మా దగ్గర స్టెప్ వేయండి అని మేము ఈ విధంగా చెప్తాము. తెలుసుకోండి, ముందుకెళ్ళండి, మంచిగా నిలబెట్టుకోండి. రైట్. పదే పదే అంటున్నారు మీరు నా దగ్గరికి రండి అంటున్నారు కదా. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నారా? అంటే మీరు చెప్పిన జ్యోతిష్యం కానీ మీరు ఇచ్చిన వాస్తు సలహాలు పాటించి లైఫ్లో వృద్ధి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఒక ఆడకూతురు, ఆమె పేరు శ్రీవాణి రెడ్డి. మంచి కష్టపడి పైకి వచ్చే తత్వం ఉన్న ఆమె. ఓకే. కష్టపడే వాళ్ళకి భగవంతుడు వెనకాల ఉంటాడు. గురువుకి మర్యాద ఇచ్చే వాళ్ళకి ఇంకాస్త దగ్గరకు అవుతాడు భగవంతుడు. ఆమెకి ఆ శ్రీవాణి రెడ్డికి గురువులన్నా పెద్దవాళ్ళన్నా కష్టమన్నా ఎంతో ప్రీతి అండ్ కష్టానికి ముందు నిలబడుతుంది. అలా ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ కష్టపడుతున్నా కూడా ఫలితం లేకుండా మరి నాకు యోగిస్తుందా లేదా అని నాకు అడిగినప్పుడు ఆగండి, మీరు ఆన్సర్ ఇప్పుడే చెప్పకండి, నేను ఆమెతో అడిగి చెప్తా. మీరు చెప్తే ఏం జరిగిందో ఆమెను అడిగి తెలుసుకుంటా. ఓకేనండి. ఇస్తారా? నెంబర్ ఇస్తారా? నా క్లయింట్ నెంబర్ ఇవ్వమంటారా? మాట్లాడదాం, లైవ్ లో మాట్లాడదాం. టాక్ షోకి వస్తే ఇంత లైవ్ గా గ్యారంటీ ఇవ్వాలన్నమాట. అంటే మరి మా ప్రేక్షకులకు ప్రూవ్ చేయాలి కదా. రైట్, 100% అండి. హలో, చెప్పండి. శ్రీవాణి రెడ్డి గారా అండి? అవునండి. నమస్తే మేడం, నేను బిఎస్ టాక్ షో నుంచి మాట్లాడుతున్నాను. మన రాణా జయశ్రీ సంజయ్ శర్మ గారు ఉన్నారు, నా ముందున్నారు, వారిది ఇంటర్వ్యూ చేస్తున్నాను. సాయిరామ్ మ్యామ్. అయితే గురువు గారు చెప్పారు, నేను చాలా మంది జీవితాలని అద్భుతంగా మార్చాను అని చెప్పారు. అయితే ఎవరైనా ఒకరు మర్చికొకరు చెప్పండి అంటే మీ పేరు చెప్పారు. ఏం చేశారు, మీకు ఏం జరిగింది? యాక్చువల్లీ మా ఈ సలూన్స్ అన్నమాట. ఓకే. సలూన్స్ తో స్టార్ట్ అయ్యాం మేము. తను మాకు పరిచయం ఆల్మోస్ట్ 6 years పైన అయింది. ఓకే. ఒక అంటే లైక్ ఎవ్రీ వీక్ వెళ్ళే థర్స్డే నేను ఒక బాబా గుడికి వెళ్తాను. అక్కడ సార్ కూడా ఉండేవాళ్ళు అనమాట, సంజయ్ శర్మ గారు. సో అలా పరిచయం అయింది మాకు. తర్వాత తను వాస్తు చూడడము మా సలూన్ లో ఒక్క షట్టర్ తో ఉన్న ఒక్క షట్టర్ తో స్టార్ట్ చేసాం మేము బిజినెస్. ఇప్పుడు కంప్లీట్ 4 షట్టర్స్ ఉన్న ఫ్లోర్ అంతా కలుపుకున్నాము తను వాష్ చేసిన తర్వాత. 3 బ్రాంచెస్ ఓపెన్ చేసాము. అండ్ రీసెంట్ గా అకాడమీ స్టార్ట్ చేసాము. 2 months అయింది. మా ప్రతి ఈవెంట్ లో ప్రతి చిన్న పూజ అయినా సరే తను ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తా. అంత సెంటిమెంట్ మాకు. ఓకే. మీ ప్రతి విజయంలో ఉన్నాడు తను. మీ ముందు ఉన్నారా ఇప్పుడు తను? మా ముందున్నారు. సో మీ ప్రతి విజయంలో తను ఉన్నారన్నమాట. తప్పకుండా. ఏంటి నేను చాలా మందికి కూడా తన గురించి చెప్పడము. ప్రతిదీ రీసెంట్ గా జగ్గారెడ్డి కూతుర్ని ఇచ్చారు కదా, చైతన్య రెడ్డి వాళ్ళ పూజలో కూడా తను చేశారు పూజ వాళ్ళ ఇంట్లో. అఖండ దీపం వెంకటేశ్వర స్వామిది చేయడానికి. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారన్నమాట అయితే గురువు గారిని? 100% అండి, 100%. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. రైట్. బామ్ము చాలా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారుగా మీకు. ఇంత క్లారిటీగా మనం సీరియస్ నేనైతే చూడలేదండి చాలా. ఇలా ఆ శ్రీవాణి రెడ్డి అనే ఆమె ఇప్పుడు మనకు ధనం ఎలా వస్తుంది, ధనం ఎలా నిలబడుతుంది, మనం జ్యోతిషం చెప్పుకుంటే ఇది అవుతుందా లేదా అని అనుకునే వాళ్ళకందరికీ ఇలాంటి వాళ్ళు నిదర్శనం అన్నమాట. తన కాళ్ళపైన తాను నిలబడి ఆమె కష్టం చేస్తూ కొద్దిగా ఫెయిల్ అయినప్పుడు మా దగ్గరకు వచ్చి అది నిలబెట్టుకొని ఆమె ముందుకెళ్తుంది. అంటే కర్మణ్యవాధికారస్తే అని శ్రీకృష్ణుడు ఎలా అయితే
చెప్పించాడో అవును. ఆ కర్మణ్యేవాధికారస్తే అనేది ఆమె లోపల మీకు కనిపించింది కదండి. చాలా అసలు మీ ఫ్యాన్ ఆమె, మామూలు ఫ్యాన్ కాదు ఆమె అసలు. శ్రీవాణి రెడ్డికి కూడా నేను బిఎస్ టాక్ షో ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఆమె కష్టపడి తత్వము, ఆమె దగ్గర చాలా మంచి మనస్తత్వం ఉంది. ఆమె దగ్గర ఎంతోమంది పని చేస్తున్నారు, ఎంతోమందికి జీవనాధారం చూపిస్తుంది ఆమె. అలాగే ఇంకో 10 పార్లర్లు కానీ సెలూన్స్ కానీ ఆమె పెట్టుకొని, షోరూమ్లు పెట్టుకొని 100 మందికి ఆమె ఉపాధి కలిగించే పేరు ఆమెకు రావాలని ఈ ఛానల్ మాధ్యంగా నేను చెప్పుకుంటున్నాను. మీ వాక్కు ఫలిస్తుంది, ఆల్రెడీ ఫలించింది కాబట్టి సూపర్. ఇంకా అవునండి, శుభం అండి, మంచిది, శుభం గురుగారు. రైట్. అలాగే గురుగారు ఇంకొక ఇక్కడ నుంచి మిమ్మల్ని మేము కూడా చాలా సీరియస్గా కన్సల్ట్ చేస్తాం అయితే. రైట్ సార్, ఇంకోటి బాగా సక్సెస్ కావాలి బిజినెస్లో అంటే అక్కడ యజమాని ఏ దిక్కున కూర్చోవాలి సార్? ఏ దిక్కు వైపు చూస్తూ ఏ దిక్కున కూర్చుంటే సక్సెస్ వస్తుంది, నిలబడుతుంది సార్ వ్యాపారం? సార్ శ్రీనివాస్ గారు, ఇది చాలా పెద్ద సెంటిమెంట్ డైలాగ్ అండి మనకి. ఎస్. ఎందుకంటే ప్రతి పెద్దవాళ్ళు నువ్వు కూర్చునే ప్లేస్ బాగుందా లేదు చూసుకోరా, అరే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావురా అని మనకు అడుగుతుంటారు. కొత్త వ్యాపారం పెట్టినప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళే అంటారు, అరే నాన్న అలా కాదు నాన్న, నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే నడవదు నీకు, నువ్వు ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది అని చెప్తుంటారు అనమాట. ఆ అవేర్నెస్ అనేది అందరికి ఉంది, ఎక్కడ కూర్చోవాలనేది. దాన్ని మీరు పట్టే నాకు విసిరారు. అందరికి టెన్షన్. నేను చూశాను చాలా మంది వాళ్ళ ఆఫీస్ పోగానే నువ్వు ఇటు ఎందుకు కూర్చో, అటు కూర్చో, అటు కాదు ఇటు కూర్చో, ఇది ప్లేస్ మార్చంటే కిక్కురు అనుకుంటే మార్చేస్తారు. అంత భయం ఆ ప్లేస్ ఏడ కూర్చుంటున్నాం అనే స్థాన బలం అనే దానికి మీద అంత టెన్షన్ జనాలకి. సో ఏ దిక్కున ఎటు చూస్తూ కూర్చుంటే సక్సెస్ అవుతుంది వ్యాపారం? ఆయనకున్నటువంటి సింహాసనము భగవంతుడు ఇచ్చాడు. అవును. నేను కూర్చునే సింహాసనం నాకు ఒకలాగిచ్చాడు, మీ కూర్చునే సింహాసనాన్ని మీకు ఇంకోలాగా ఇచ్చాడు. అందరికీ ఒకటే ప్లేస్లో సింహాసనం భగవంతుడు ఇవ్వాల. సో ఆయన జాతక రీత్యా ఆల్మోస్ట్లీ సౌత్ వెస్ట్ నుండి నార్త్ వెస్ట్ వరకే కూర్చునే ప్లేస్. వెస్ట్లోనే మనము నిలబడాలి. ఆ వెస్ట్లో ఎంతమంది దేవతలు ఉంటారంటే పిత్ర, ద్వారకి, సుగ్రీవ, పుష్పదంత్, వరుణ్, ఏది మన అసుర్, శోష, పాపేక్షమ, 8 మంది వాస్తుదేవతలు ఉంటారు. ఆ 8 మంది వాస్తుదేవతల్లో ఈయనకి ఏది యోగిస్తుందో ఆ ప్లేస్ మేము చెప్తాము. అక్కడ కూర్చుంటే వాళ్ళకు 100% వాళ్ళ వృత్తి వ్యాపారం దినదినాభివృద్ధి కలిగి అఖండ విజయం పొందుతారు. ఓకే. తరతరాలుగా సంపద నిలబడాలి అంటే మన పెద్దలు కూడబెడతారు, కొండలు ఇస్తే వీళ్ళు దాన్ని బండలు చేసేసి కరగ తీసేస్తారు, చాలా ఐస్ చేసేస్తారు. అలా కలగకుండా జరగకుండా ఉండాలి. అలా అంటే తరతరాలుగా సంపద నిలబడాలి, వృద్ధి చెందుతూ ఉండాలి అంటే ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండాలి లేదా ఎలాంటి యంత్రాలు అలాంటివి పెట్టుకోవాలి? రైట్ అండి. మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే, పెద్దలు సంపాదించి పెట్టినటువంటి కొండలు, బంగారు కొండలు, వీళ్ళు ఏం పని చేయకుండా వృధాగా దాన్ని అమ్ముకొని తినకుండా దాన్ని కరగబెట్టి, అంటే బంగారు కొండల్ని ఐసు ముద్దలు చేయకుండా ఉంచడానికి మార్గం ఏమిటి అని అంటున్నారు. ఇలా చేయడానికి కారణం ఏంటంటే 45 వాస్తు దేవతల్లో ఒక వాస్తు దేవుడు అంటే అసురుడు ఉన్నాడు అనమాట. ఆయన పేరే పాపయక్షమ. ఈ పాపయక్షమ అనేది ఎంత భయంకర, ఈ 45లో మోస్ట్లీ డేంజర్ అనేది పాపయక్షమ. 45 వాస్తు దేవతలు ఉన్నారని నేను బిఎస్ టాక్ష ద్వారా సవివరంగా తెలియజెప్తున్నాను కదా. దీంట్లో పాపయక్షమ అనే వాస్తు అసురుడు ఎక్కడ ఉంటాడంటే W8లో ఉంటాడండి. అంటే వెస్ట్లో లాస్ట్లో ఉంటాడు అనమాట. నార్త్ వెస్ట్ మొదలయ్యే ముందు ఉంటాడు. ఈయన మహత్యం ఎట్లాంటిదంటే, ఈయన ఎడిక్షన్కి గురి చేసేవాడు. అంటే వ్యసనాలు. సపోజ్ అన్నిటికంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
ఒక తల్లి, పంతులు గారు నేను కర్ణాటక ప్రాంతంలో మా ఆయనకి తీసుకెళ్ళా. ఎందుకు తీసుకెళ్ళానంటే మా ఆయన అంత మంచోడు ఈ ప్రపంచంలో కాదు, ముల్లోకాల్లో కూడా ఎవడు లేడు, అంత మంచి ఆయన. మా ఆయన గొప్ప, మా ఆయనకు మించినటువంటి వాడు భగవంతుడు కూడా లేడు. బట్ అదంతా ఆయన తాగనంత వరకే. సూపర్. ఆమె డైలాగ్ సార్, నేను చెప్పింది కదా, నా సబ్జెక్ట్. బట్ ఆయన తాగనంత వరకే. ఆయన తాగడానికి, ఆయన తాగుడు మానిపించే మందు వేసే వాళ్ళు కర్ణాటకలో ఉన్నారండి. నేను అక్కడ తీసుకెళ్ళా మా ఆయన్ని. తీసుకెళ్ళిన తర్వాత కర్ణాటకలో గురుగారు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అక్కడ వచ్చిన తర్వాత గురుగారు ఈ ముక్కులో ఒక మందు వేసాడు, ఇంకో ముక్కులో ఇంకో మందు వేసాడు. వేసిన తర్వాత ఏది ఆ ముక్కు మనం ఇప్పుడు జెండు బాంబు పెట్టుకుంటే ఎట్లా మనకు మండుతుందో అట్లా వాళ్ళకి మండి వాళ్ళ చేతులు వదిలేసి పట కొట్టుకొని వాళ్ళు కింద మీద తిరిగి కింద పడిపోతారు. పడిపోయిన తర్వాత ఒక 3 రోజుల వరకు వాళ్ళకి మతి సరిగా ఉండదు, ఏదో మత్తులో ఉన్నట్టు ఉంటారు. అంటే వాళ్ళకి ఆ ఈ ఏమంటారు, మన ఈ మందుని వాళ్ళు తాగేది ఏమంటారు, అది అడిక్షన్. సో ఆల్కహాల్ అనే పేరు కూడా మాకు కొంచెం తెలుసు. అయితే మీకు అలవాటు చేయాలి, లాభం లేదు. సో అప్పుడు ఈ వృత్తి నేను ఎప్పుడు మానేస్తానో అప్పుడు నేను ఈ జన్మలో గనక ఈ వృత్తి మానేస్తే అప్పుడు మీతో పాటే పక్కా షేర్ చేస్తాను. మీరు మానేస్తే మీ ఫ్యాన్స్ మా స్టూడియో మీద రాళ్ళేస్తారు, వద్దండి. సార్ అదే మీకు మాకున్నటువంటి ఈ సాంగత్యం, ఈ చనువు అనేది ఉండాలి సార్ ఎప్పుడు కూడా. అది మీ మంచితనం మాకు ఈ విధంగా అంటున్నారు. సో ఆ తల్లి ఏమందంటే, దేవుడి కంటే గొప్పడు మా ఆయన, కానీ తాగినప్పుడు మాత్రము అంతకంటే పెద్ద రాక్షసుడు. ఆయన తీసుకెళ్ళి కర్ణాటకలో చేయిస్తే కొన్ని రోజులు బాగుండేవాడు. దాని తర్వాత డబల్ తాగడం మొదలు పెట్టాడు, డబల్ కొట్టడం మొదలు పెట్టాడు. మీరు అన్నట్టుగా ఆస్తులు నిలబడతాయని అంటారు కదా, వాళ్ళకు ఎగ్జాక్ట్గా 13 ఎకరాల భూమి మెదక్లో ఉండేది. ఆ 13 ఎకరాల భూమిని ఆయన తాగుడు కోసము, వ్యసనాల కోసము అన్నీ పోయి లాస్ట్కి ఆమె చేతిలో 3 ఎకరాలు మిగిలాయి. 3 acres మాత్రమే ఆమెకు మిగిలాయి అన్నమాట. అలా మిగిలినప్పుడు ఏమైందంటే మా దగ్గర కన్సల్ట్ అయ్యారు. అయినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్ ఇది నేను ఎంతోమంది దగ్గరికి వెళ్ళా, ఎంతోమందిని నేను చూశానండి, ఏదో మీరు కూడా మీ దగ్గర కూడా ప్రయత్నం చేస్తా, పోతే 10,000 20,000 ఎన్నో వేలు పోతుండొచ్చు, బట్ మీ దగ్గర కాకపోయినా నేను వేరే దగ్గరికి వెళ్ళి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసింది సార్. ఎలాగైతే నాకు మరి ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. ఏందా నిజంగా సావిత్రిలా కనిపించిందా ఏ మాటలు కానీ ఆమె చూస్తే. సరే అని చెప్పేసి, ఏంటో మా ప్రాబ్లం ఏంటంటే, మా ఆయన విషయం ఇదండి అంటే, సొంత ఇల్లు ఉందా అంటే ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? మా ఆయన చిన్నప్పటి నుండి అక్కడే ఉంటున్నాడు. నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఒక 5 సంవత్సరాలు బాగున్నాడు. తర్వాత ఈ రాదంతం అంతా మొదలుపెట్టాడు. వాళ్ళ తమ్ముడిని కూడా గొడవ చేసి వేరు చేసేసాడు అని వాళ్ళ ఆయన గురించి. అంటే ఆమె వాళ్ళ తమ్ముడు మంచోడు కాదు, అమ్మ నాన్న మంచోడు కాదని అన్నట్లా మా ఆయనే మంచోడు కాదంటుంది. సో ఇప్పుడు ఏదైనా మార్గం ఉంటే మీరు చెయ్యండి అని చెప్తే, మరి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందా అమ్మా అని అడిగా. లేదండి మా ఆయనది ఏం రాసి పెట్టలేదు. ఎంతమంది పిల్లలు ఉంటే ఫస్ట్ పాప, తర్వాత బాబు, మళ్ళీ పాప, 3 పిల్లలండి అని అంది. పాప డేట్ ఆఫ్ బర్త్ని బట్టి తండ్రిని చూసి ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఆయనని అడిగా, చూడు నాయన, మీ భార్య ఇలా అని నా దగ్గరకు వచ్చింది, మీ ఇంటికి వాస్తు ఇవన్నీ చేయాలా వద్దా అని అడిగితే, గురుగారు నాకు ఏ అభ్యంతరం లేదండి, మాకు మంచి జరిగితే చాలు అని ఆయన. అంటే మనిషి మంచోడే, బట్ ఎడిక్షన్ టైం వచ్చినప్పుడు, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాపక్షమ అనే అసురుడు లేసినప్పుడే, ఆ అసురుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. ఆయనను పట్టుకునేది ఎలాగా? పిన్ పాయింట్ డిగ్రీ తీస్తేనే ఆయన దొరుకుతాడు. అలా ఆయన పర్మిషన్ వాళ్ళ మిసెస్ వచ్చినాక అడిగినందుకు ఇంటి గ్రీడింగ్ అంతా తీసి పాపక్షమ అనే గ్రహాన్ని పట్టుకొని
ఆయనకి నేను ట్రీట్మెంట్ చేసా అక్కడ. వాళ్ళ ఇంట్లో అక్కడ దోషం ఉంది పాపక్షమ దగ్గర. ఓకే. అక్కడ బండలు వేసినవి ఉన్నాయి, బండలు మంచిగా వేసినవి ఉన్నాయి. ఈ ఏరియా అంతా తవ్వాలమ్మా అని చెప్పా. అయ్యో బండలు అన్నీ పాడైతాయి కదా అంటే, జీవితం పాడైపోయింది కదా, బండలు ముఖ్యమా జీవితం ముఖ్యమా అంతే కదా. అంటే నాకు వాస్తులో ఒక విషయం ఏంటంటే అండి, అమాయకంగా జనాలు చెప్పేది అంటే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టేనండి. ఎందుకంటే సరైన వాస్తు కన్సల్టెంట్ దొరికితే వాళ్ళు ఇల్లు మొత్తం మార్చేమన్నా మార్చేస్తారు, మళ్ళీ కట్టుకోమన్నా కట్టుకుంటారు. కానీ అది లేకే కన్ఫ్యూజ్ సమస్య. కొంచెం. అవును. సో ఆమె చెప్పా, అమ్మ ఈ బండలని తీసి మనం ఇలా తవ్వి ఇక్కడ చేసి మళ్ళీ బండలు వేసేయాలమ్మా అని చెప్పా. సరే పంతులు గారు మీరు ఏది చెప్తే అది చేయండి. వాళ్ళ ఆయన కూడా చెప్పాడు, నేనే తీస్తా అని చెప్పి ఆయన మేము మనిషిని పట్టుకొని ఆయన ఇచ్చేసి. బట్ ఆయనకి ఏంటంటే సాయంత్రం అయితే ఆయన మాట వినడు. సాయంత్రం అయితే మళ్ళీ ఆయన డ్రింకింగ్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ రాత్రంతా లొల్లే వాళ్ళ ఇంట్లో, అలా ఉండేదన్నమాట. సో అవన్నీ తీసి పాపక్షమ అనే అసురుణ్ణి పట్టుకొని 45 దేవతలు నోటితో అలవోకగా చెప్పేయడం గొప్ప కాదు సార్. వాళ్ళకి మూల మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు మేము సిద్ధించాం. ఒక్కొక్కరికి మూల మంత్రాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ కూడా ఈ షోమాధ్యంగా చెప్తా. ఐం హ్రీం అర్హం హ్రీం నమః అనేది పాపక్షమ మంత్రం. ఐం హ్రీం అర్హం నమః అనేది పాపక్షమ మంత్రం అనమాట. సో దీన్ని లక్ష్య చేస్తే గానీ అది సిద్ధించదు. అది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ నా మాట వినమంటే వినదు. ఆ ఎనర్జీ అనేది అక్కడ బాగా మైనస్లో ఉందన్నమాట. సో దాన్ని మేము ఏం చేసామంటే ఆ పాపక్షమ అనే ఎనర్జీని మూల మంత్రంతో స్టోన్ ఉంటుందండి, దానికి జెమ్ స్టోన్స్ ఉంటాయి. ఎన్ని క్రిస్టల్స్ ఎన్ని పడతాయి, స్టోన్స్ ఎన్ని పడతాయి అన్నీ వేసి దానికి కావాల్సినటువంటి జపము, తపము, ధూపము, దీపము, నైవేద్యం అన్ని చేసి ఒకేసారి చేస్తారు. వీటికి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ కూర్చోరు. చేసి వదిలేసి ఆయన పేరు లోపల ఒక దోషం ఉంది. అంటే పేరుంటే న్యూమరాలజీ, మళ్ళీ న్యూమరాలజీ పేరుంటే ఒకటి సంపూర్ణ హిందూగా పేరుండాలి, లేదంటే క్రిస్టియన్గా సంపూర్ణంగా పేరుండాలి, లేదా ముస్లింగా సంపూర్ణ పేరుండాలి. అక్కడ ఆయన పేరు వచ్చేసి మన పీర్లకు సంబంధించింది ఉంటుంది కదా, సగం పీర్లు అండ్ సగం హిందూ పేరు ఉంది. అక్కడ ఆయనకు మైనస్ కొట్టింది అనమాట. అప్పుడు నేను ఆయనకు అడిగా, అంటే అప్పుడు ఏదో మొక్కుకున్నారండి పీర్లకి, నేను పుట్టానంట, ఏమో కానీ ఏం మొక్కున్నారేమో కానీ జీవితం అంతా కూడా నాకు శూన్యంగానే అయిపోయింది. మా తల్లిదండ్రులు బతికినట్టు కూడా నేను బతకట్లేదు, మా అన్న తమ్ములు బతికినట్టు కూడా నేను బతకట్లేదు, అందరికంటే చాలా దీన స్థితిలో ఉన్నాను. కాబట్టి గురుగారు మీరు ఏది చేయమంటే నేను చేస్తా. వెరీ గుడ్. నీ పేరుని ఇలా రాయి, నేను నీకు ఒక పేరు ఇస్తా, అది నువ్వు ఇలా రాయి. రామకోటి రాస్తే అనుకున్నది అయిందా లేదా అండి? అంత అయింది కదా. రామకోటి మీరు రాసినప్పుడు అనుకున్నది అందరికీ అయింది. రామకోటి అంటే కోటి నామాలు రాయాల్సిన అవసరం లేదు. 1000 నామాలు రాముడికి రాసినా మనం అనుకున్నది అయిపోతుంది. అది సత్యం. రాముడు ఎంత సత్యమో, రామనామం ఎంత సత్యమో, రామకోటి రాస్తే అంతే సత్యం. కాబట్టి ఈయన నామమును ఆయనకి నేను ప్లస్ పాయింట్గా చేసి ఆ నామాన్ని ఆయనకు చేంజ్ చేశా. ఇంట్లో వాస్తు బలాన్ని పెంచా. తర్వాత ఆయనకి మొబైల్ నంబర్లో లాస్ట్ సంఖ్య 4 ఉండేది. 4 అంటే రాహు. మొబైల్ నంబర్లో లాస్ట్ సంఖ్య 4 వచ్చింది ఆయనకి టోటల్ విపరీతంగా పడలేదు. అది ఆ సిమ్ మార్పిచ్చి వేరే సిమ్ వేపించా. చూడండి సార్, భగవంతుడు ఇందాక మీ నోటి నుండి అనిపించాడేమో త్రిమూర్తులని. ఆ త్రిమూర్తుల అనుగ్రహం పేరు నాకు రాకున్నా పర్వాలేదు కానీ నా క్లయింట్స్కి వస్తుంది. మీ అందరికీ ఆ త్రిమూర్తుల అనుగ్రహం మా సమృద్ధి వాస్తు నుండి వస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. ఈరోజు ఆ భార్యాభర్తలు మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు. కింద మీద పడి లిటిగేషన్లో ఉన్నటువంటి వాళ్ళ 2 ఎకరాల భూమిని ఆయన తాగున్నప్పుడు వేరే రాయించుకున్నాడు. లీడర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ 2 ఎకరాల భూమిని వాళ్ళు తెచ్చుకొని 5 ఎకరాలు చేసుకొని ప్రశాంతంగా ఉన్నారు.
ఆయన పూర్తిగా మానేశాడు అన్నట్లా, ఆయనకి ఆ స్థితి పోయింది, ఆ దరిద్రం పోయింది. అది రండి మా ఫ్యాక్ట్ అండి, అది అంతే కదా. రైట్ సార్. ఇంకొకటి అందరికీ ఉండే పెద్ద సమస్య సౌత్ ఎంట్రన్స్. అవునండి. ఈ సౌత్ ఎంట్రన్స్ దక్షిణ ఇల్లు మంచిదా కాదా, ఎవరికి మంచిది, ఎవరికి రాజయోగం ఇస్తుంది దక్షిణంలో ఉండే సింహద్వారం? అదేనండి, భగవంతుడు మనకి ఇన్ని దిక్కులు ఇచ్చాడు, అన్ని దిక్కులు మంచివే. న్యూమరాలజీలో 9 సంఖ్యలను ఇచ్చాడు, 9 సంఖ్యలు మంచివే. అండ్ జ్యోతిష్యంలో 27 నక్షత్రాలు ఇచ్చాడు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభీషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు ఇచ్చాడు. 27 నక్షత్రాలని పుట్టాము. నేను, మీ కెమెరామ్యాన్ గారు, మీ ఎడిటర్ గారు, ఇలా వీళ్ళందరం కూడా, మా విజయ్, మన పిల్లలందరూ కూడా 27 నక్షత్రాల్లోనే పుట్టాం. ఈ 27 నక్షత్రాలు మంచివి, ఈ 1 నుండి 9 సంఖ్యలు మంచివి, ఈ వాస్తు దిక్కులన్నీ మంచివి. బట్ దీంట్లో ఉన్నవి మనకి ఏవి మంచివి అని తెలుసుకోవడమే మంచిది. సౌత్ ఇంట్రెస్ట్ మనకు పడుతుందా లేదా అని తెలుసుకోవడం మంచిది. సౌత్ ఇంట్రెస్ట్ ఎంట్రీ ఈజే. అసలు సౌత్ ఎంట్రన్స్ అని అంటున్నారండి అందరూ. మీకు సౌత్ ఎంట్రన్స్ ఎక్కడుందో మీకు తెలుసా? సౌత్ ఎంట్రన్స్ అనేది ఓన్లీ సౌత్లో ఒక అనిల్ పూష విధాత్య గ్రహరక్షిత్ అనే ఎనర్జీ మాత్రమే సౌత్ ఎంట్రీ కరెక్ట్. గ్రహరక్షిత్ అనే ఎంట్రీ మాత్రమే అది కరెక్ట్. ఆ ఎంట్రీలోనే ఎంట్రీ ఉంటే అందరికీ, అంటే అది కలిసి వచ్చే వాళ్ళకి మంచిది. అది కాకుండా యమ తర్వాత భృంగరాజ్, గంధర్వ, ఇక్కడ కనుక ఎంట్రీలు ఉంటే వాళ్ళు 6 నెలలకి ఖాళీ చేసుకుని పరిగెత్తాల్సిందే, ఇక టాటా బై బై చెప్పాల్సిందే. మన కొందరు లీడర్లు చెప్తారు టాటా బై బై. అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. సౌత్ ఎంట్రీ అనేది ఎవరికి పనికి వస్తుంది అంటే టోటల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఎవరైతే ఒక వస్తువుని కరగదీసి దాంట్లో ఇంకో క్రియేటివిటీ పెట్టి దాన్ని ప్యాకింగ్ చేసి అన్నీ చేసి సేల్ చేస్తారో, ఎవరైతే లెదర్ వర్క్ చేస్తారో, ఎవరైతే ఇప్పుడు కష్టపడి ఇనుముని కరిగిచ్చి దాన్ని మళ్ళీ మెల్ట్ చేసి ఇట్లా కష్టపడే పనులు, మోల్డింగ్ పనులు, ఏది మనకు ఈ విధంగా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడి ఒక వస్తువుని తయారు చేస్తుంటారో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో, వాళ్ళకి సౌత్ ఎంట్రీ ఈజ్ ఏ బెస్ట్. ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీస్ ఉన్నాయి, అన్ని మ్యానుఫ్యాక్చరింగే చేస్తాయి కదండి. కాబట్టి సౌత్ ఎంట్రన్స్ ఉంటాయా? సౌత్ ఎంట్రన్స్ వాళ్ళు పెట్టుకున్నట్టు తెలిసిన వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. అండ్ సార్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కూడా వాస్తుని వాటిని అన్నిటినీ అంతగా పట్టించుకోరు. మినిమం వాస్తు చూసి వదిలేస్తారు అంతే. కోటీశ్వరులు 100% వాస్తు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ 3 పాటిస్తారు. వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఆ స్టేజ్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళకి సరైన గురువులు దొరుకుతారు. మన మిడిల్ క్లాస్ వరకు సరైన గురువులు దొరకక ఇలా 30 తిప్పలు పెట్టి 5,000 దగ్గర 5 లక్షలు అడిగి వాళ్ళకి 30 తిప్పలు పెట్టి బాధ పెట్టినందుకు వాళ్ళ మనసు బాధ తప్ప ఎలాంటి ఇబ్బంది లేదండి. కాబట్టి సౌత్ ఎంట్రీ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్స్ కి పనికి వస్తుంది. వాళ్ళు వాళ్ళ జాతకాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. రైట్ సార్. ఇంకొకటి బాత్రూమ్. చాలా ఇప్పుడున్న కొత్త ఇళ్లలో బాత్రూమ్ సమస్యలు చాలా ఉంటున్నాయి, వాస్తు దోషాలు. ఆ బాత్రూమ్ పగలగొట్టకుండా దాన్ని సెట్ చేసే మార్గం ఏమైనా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. మాది న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు 3టిని మేము ఎందుకు కలిపామంటే మేము డిజిటల్గా వర్క్ చేస్తున్నాం, టెక్నికల్గా వర్క్ చేస్తున్నాం, ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా వర్క్ చేస్తున్నాం. అయితే మన ఇంట్లో టాయిలెట్ ఉందనుకోండి, లాట్రిన్ ఉందనుకోండి, అది డ్రైన్ అన్నమాట. దేనికి పనికి రాని వస్తువుని పంపించే ఐటమ్ ఏదైనా ఉందంటే అదే కమోడ్.
దేనికి పనికిరాదు ఇంకా. అంతే కదా. అవును. సో అంతటిగా ఇంకా దానికంటే మించింది ఏది ఉండదు గలీజ్ అనేది. అవును. సో అలాంటిది మన ఇంట్లో ఉంటుందే. 45 దేవతల్ని నేను ఏం చేయాలని చెప్పా? అవును. పూజించాలి, ప్రేమించాలని చెప్పా. ఆ 45 దేవతల పైన ఏదో ఒక దానిపైన డ్రైన్ సిస్టమ్ ఉంటుంది కదా. కరెక్ట్. అది పోయినప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అయితే అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా అడ్వాన్స్ వాస్తుతో మనం దాన్ని సెట్ చేయొచ్చు. అచ్చా. ఎలా చేయొచ్చు అంటే, మన ఇంట్లో టాయిలెట్స్ ఉండకూడదండి. ముఖ్యంగా కొందరికి తెలియకుండా నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఉంటుంది. వాళ్ళ జాతకంలో గనక రాహు శుక్రుడు బలంగా లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ రోగం వస్తుంది. నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఉంటే, సౌత్ ఈస్ట్లో టాయిలెట్ ఉంటే, వాళ్ళ జాతకంలో రాహు శుక్రుడు బలంగా లేకపోతే వాళ్ళ జీవితంలో ఎదగలేరు. నేను సౌత్ ఈస్ట్లో ఎన్నో టాయిలెట్స్ తీపిచ్చా. లాస్ట్ టైం మొన్న మా రెడ్డి గారికి ఒక ఆయనకి తీపిచ్చా, సుదర్శన్ రెడ్డి గారికి. ఆయనకు కూడా మంచి అభివృద్ధిలోకి ఇప్పుడు వెళ్తున్నారు. సో సౌత్ ఈస్ట్లో కనుక టాయిలెట్ ఉంటే పనికిరాదు, మేము పగలగొట్టిస్తాం, మేము ఎలాంటి ఆల్టరేషన్ అనేది చెయ్యము. సౌత్ ఈస్ట్లో టాయిలెట్ అనేది డిస్మెంటల్ చేయాల్సిందే, అంటే డిమాలిష్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఈస్ట్లోనే ఉంటాయి అనుకుంటా కదా సార్? లేదు సార్. ఓకే. మన ఇంట్లో సౌత్లో ఇస్తాడు ఆర్కిటెక్ట్. వాస్తు చెప్పబట్టారా? నార్త్ ఈస్ట్లో డోర్ ఇస్తాడు. అవును. ఏ ఆర్కిటెక్ట్ అయినా ఇక్కడ సౌత్ లో టాయిలెట్ ఇస్తాడు, వెస్ట్ లో టాయిలెట్ ఇస్తాడు, అండ్ నార్త్ వెస్ట్ లో టాయిలెట్ ఇస్తాడు, అండ్ నార్త్ లో టాయిలెట్ ఇస్తాడు. ఆర్కిటెక్ట్ ప్లాన్ మాకు తెలుసండి. నేను ఈ రోజు మీకు దగ్గరకు వచ్చేటప్పుడు నేను 5 సైట్లకు వెళ్ళొచ్చా. ఏం విజయ్ వెళ్ళామా? విజయ్ దగ్గర ఇప్పుడు వాళ్ళ కాంటాక్ట్లు 5 సైట్లకు వెళ్ళేసి వచ్చా మీ దగ్గరికి. బాచ్పల్లి ఏరియాలో ఒకటి, గోపాల్ నగర్ ఏరియాలో ఒకటి, కేపీహెచ్పిలో ఒకటి. ఈ 3లో బాచ్పల్లిలో 2 విజిటింగ్ చేసాం. సో ఆర్కిటెక్ట్ ప్రకారం అయితే మనకు ఇట్లా ఉంటాయి టాయిలెట్స్. మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో టాయిలెట్ ఉంది, జాగ్రత్త. ఇది మీకు దోషాన్ని కొని పెట్టి తెచ్చి మీ చేతిలో అప్పగిస్తుంది. మీరు ఫస్ట్ టాయిలెట్ని బ్యాలెన్స్ చేసుకోండి. మరి పగలగొడితే మా టైల్స్ వేస్ట్ అవుతాయి, ఇవన్నీ ఎట్లా అవుతాయి గురుగారు అని మీరు అడగొచ్చు నాకు. ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి టాయిలెట్ కమోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మా టీం వచ్చి ఓన్లీ చిన్న కట్స్ పెట్టి క్రిస్టల్తో, కాపర్తో వాటిని బ్లాక్ చేస్తాం. మీరు వాడుకోవడానికి వాడుకున్నట్టే. వాస్తులో ఎప్పుడైతే కొన్ని మెటీరియల్స్ మేము వేస్తామో అక్కడ ఉన్నటువంటి వస్తువు లెక్కలోకి రాదు. 45 దేవతాస్ వాటిని యాక్సెప్ట్ చెయ్యరు. ఎప్పుడైతే మీ టాయిలెట్స్ ని వాస్తు దేవతలు యాక్సెప్ట్ చెయ్యరో మీ అదృష్టం ఫలించినట్టే. ఈరోజు నేను ఇప్పుడు టైం ఎంత అవుతుంది విజయ్? 7:15 9 o'clock వరకు ఉంటాడు నా క్లయింట్, ఆఫీస్లో ఉంటాడు. కావాలంటే నెక్స్ట్ టైం మీకు కాల్లో మాట్లాడిస్తా. ఆయన ఇంట్లో నేను టాయిలెట్స్ అన్ని కూడా బ్లాక్ చేసా. హెల్త్ ఇష్యూ పోయి వాళ్ళ మిస్సెస్ బెడ్ నుండి లేచి మంచిగా ఆరోగ్యంగా పనిచేసుకుంటుంది. నేను వెళ్ళినప్పుడల్లా లేచి వచ్చేసి నాకు ఆమె చేత్తో కాఫీ పెట్టి ఇచ్చేంత వరకు నన్ను పంపించదు. ఆమెకి ఇంటికి ఖచ్చితంగా వాళ్ళు 2 monthsకి ఒకసారి నన్ను పిలుస్తారు. ఆమె చేత్తో మాకు కాఫీ ఇస్తారు. మేము లక్షల రూపాయలు హాస్పిటల్ పెట్టాం గురుగారు. మీరు వచ్చి మాకు టాయిలెట్స్ బ్లాక్ చేసి మా ఇంటికి వాస్తు చేసిన తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నాను, శతకోటి వందనాలని చెప్తారు. ఇప్పుడు మీ ఫ్యాన్స్ కదిలిస్తే గంటలు తినేస్తారు. ఇంకొకటి గురుగారు, మెట్లు, ఇంట్లో ఉండే మెట్లు, ఇంటి బయట ఉండే మెట్లు కానీ అవి యజమాని ఆరోగ్యాన్ని కానీ ఆదాయం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వాటిని ఎట్లా ఉంచుకోవాలి? మెట్లు అంటే ఏంటంటే అండి, బరువుని లేపేది. స్టేర్స్ అంటేనే లిఫ్టింగ్ ఏ వెయిట్. అవును, స్టేర్సే లిఫ్టింగ్ ఏ వెయిట్. అంటే మెట్లు అంటేనే బరువుని ఎత్తుకునేవి, ఒక మార్గాన్ని చూపించేవి, ఒక మార్గాన్ని చేర్చేది, బరువుని మోసేది. అయితే ఈ బరువు అనేది
మన ఇంట్లో వాస్తు పురుషుడు ఉంటాడని చెప్పే కదా, ఆ వాస్తు పురుషుడి తలపైన కానీ, ఆయన కడుపు మీద కానీ, ఆయన మోకాల పైన కానీ అక్కడి నుండి స్టార్ట్ అవ్వద్దు. నార్త్ ఈస్ట్లో వాస్తు పురుషుడి తల ఉంటుంది, సౌత్ వెస్ట్లో వాస్తు పురుషుడి కాళ్ళు ఉంటాయి, నార్త్ ఈస్ట్లో వాస్తు పురుషుడి మోచే ఉంటుంది, భుజం ఉంటుంది, అక్కడ మోస్తాడు. నార్త్ వెస్ట్లో ఏది లెఫ్ట్ భుజం ఉంటుంది, సౌత్ ఈస్ట్లో రైట్ భుజం ఉంటుంది వాస్తు పురుషుడిది. ఈ రెండు భుజాల పైన మోస్తాడు ఆయన మెట్లను. అక్కడ మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ వాస్తు పురుషుడు అంతా కూడా ఒక ప్రాణం, ఆయనకి మర్మస్థానాలు ఉంటాయి. తొడలు గాని, కడుపు గాని, కింద గాని మర్మస్థానం ఉంటుంది. ఆ మర్మస్థానాన్ని డిస్టర్బ్ చేస్తే వంశమే నాశనం అయిపోయిందండి అని అంటారు కదా. అలాంటి డిస్టర్బెన్స్లు చేసి చేతబడిల పేరుతో ఇంట్లో తవ్వి అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టి వాస్తు పురుషుడిని మర్మస్థానాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు వంశాలుగా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మెట్లు అనేవి ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ గా ఉండాలండి. కొన్ని చోట్ల నేను చూసే యాంటీ క్లాక్ వైజ్ గా ఉంటాయి. అంటే వాస్తు పురుషుడి పైన అవి ఎక్కువగా డ్రిల్ వేస్తున్నాయని అర్థం. డ్రిల్ అనేది ఎక్కువ పడుతుందని అర్థం. అవి పైకి వెళ్ళట్లా, వాస్తు పురుషుడు మన శరీరంలోకి దిగిపోతుందని అర్థం. యాంటీ క్లాక్ ఉంటే అంత డేంజర్ అండి. యాంటీ క్లాక్ వైజ్ ఒక ఇంట్లో చూసా, ఇంటి సెంటర్లో పెట్టారు. వాళ్ళ ఇంటి మొత్తంలో అండి వాళ్ళకి అందరికి కూడా గ్యాస్ ప్రాబ్లం. ఒక్కొక్కరికి కడుపు మనకి ఇంత వచ్చి ముందుకొచ్చి ఎంతో గ్యాస్ డిసీజ్తో బాధపడుతున్నారు వాళ్ళు. వీళ్ళకి 2 ట్రీట్మెంట్లు ఇచ్చాను. ఒకటి మెట్లు అక్కడ నుండి తీపిచ్చి వేరే దగ్గర పెట్టించా. అదే సార్, పెద్ద పెద్ద ఇండ్లలో కూడా మధ్యలో ఉంచి ఉంటాయి కదా మెట్లు, ధనవంతుల ఇండ్లలో చాలా. అవునండి, అదే అంటున్నానండి. ఆ మెట్లు సెంటర్ ఉండేది ఎప్పుడు కూడా మర్మస్థానంలో ఉంటే ఆ ఎఫెక్ట్ అలా 100% ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 5వ నంబర్ లేకపోతే ఇంకా ప్రాబ్లం ఎక్కువ. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 5 నంబర్ లేని వాళ్ళకి కడుపు అప్సెట్ గా ఉండడం, కడుపు అనవసరంగా పెరిగినట్టు ఉండడం అనేవి ఎక్కువగా జరుగుతాయి. వీటికి బ్రహ్మస్థానం అంటే కడుపు అండ్ బ్రింగరాజ్ లెట్గో స్థానం 2 ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్ చేస్తాం మేము. అంటే బ్రహ్మస్థానము అండ్ బ్రింగరాజ్, ఇవి 2 చేసిన తర్వాత ఆల్మోస్ట్లీ వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందండి. అంటే మెట్లు ఇంత ప్రభావం చూపిస్తాయి. అది రైట్ సార్. ఇంకొకటి, చాలా వరకు ఆస్తులు అమ్ముడు పోవట్లేదు అంటారు. ఎంత ట్రై చేసినా వాళ్ళు పేపర్లో యాడ్ ఇస్తారు, ఫ్రెండ్స్కి చెప్పి పెట్టినా కూడా అమ్ముడు పోదు ఆ ఆస్తి. ఎందుకు? ఏమన్నా నెగటివ్ ఎనర్జీ ఏమన్నా ప్రభావం చూపిస్తుందా దాని విషయంలో? ఖచ్చితంగా. ఒక ల్యాండ్ కొన్నారు, అది ఓపెన్గా ఉంది. అవును. ఆ స్థలంలో గత కొన్ని 15-20 సంవత్సరాల కింద ఏదైనా ఒక జంతువు ఇంకో జంతువుని వేటాడి అక్కడ చంపింది. ఆ జంతువు ఒక వారం రోజుల వరకు కూడా చావకుండా ములుగుతూ అక్కడే ఉందనుకోండి. ఆ రక్తం అంతా అలాగే ఉండి ములుగుతూ జంతువు కానీ మనిషి కానీ ఎవరైనా అక్కడ శరీరం అక్కడ అంత బాధపడి ఉన్నటువంటి శరీరంలో అక్కడ చనిపోయింది. తర్వాత ఎన్నో రోజుల తర్వాత దాని బోన్స్ కానీ వాటి ఎముకల లోపలే ఉండి అట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇది ఒకటే కాదు, 100 అర్థాలు ఉన్నటువంటి ఉంటాయన్నమాట. అట్లాంటి ప్లేసెస్లో ఎనర్జీ అనేది ఫామ్ అవ్వదు. మీరు ఎప్పుడైతే మీ ల్యాండ్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీ పేరుతో, అప్పుడు అక్కడ వాస్తు పురుషుడు పుడతాడని నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. మనకు మధ్యలో బ్రహ్మ పుడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కోడిగుడ్డులో మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది కదా, అదే పుడుతుంది. తల్లి గర్భంలో కూడా మనము ఫస్ట్ ఎల్లో కలర్లోనే పుట్టాం. పసుపచ్చ కలర్లోనే తండ్రి కణాలు తల్లి కణాలు 2 ఒక్కటై దాంట్లో ప్రాణం పుట్టినప్పుడు అది పసుపచ్చ కలర్ తోటే మొదలైంది. అక్కడ నుండే అంటే మన భూమికి కూడా అలాంటి ప్రాణమే వస్తుంది. ఆ ప్రాణం ఎనర్జీ లేకపోతే అలాంటి స్థలం మన ఇంటి పేరుతో మన పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంటే అది అమ్ముడు పోదు, మంచికి పనికిరాదు, ఎంతో ఇబ్బందులు పడతారు.
అలా పడినటువంటి వాళ్ళే శంకర్పల్లిలో ఒక ఫ్లాట్ ఉన్న వాళ్ళు. నేను శంకర్పల్లిలో ఒక ఫ్లాట్ ఉండి కూడా చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా టాప్ రేంజ్లో అమ్ముడుపోతున్నాయి. వీళ్ళది మాత్రము 3 కోట్లు వాల్యూ చేసే ఫ్లాట్ని వాళ్ళు 1 కోటి రూపాయలకు కూడా ఇచ్చేయట్లేదు. వాళ్ళు ఏ పేరుతోటి వాళ్ళకి మభ్య పెట్టి బాధ పెడుతున్నారంటే, అసలు ఆ ల్యాండ్కి అంత వాల్యూవే లేదు, మేము 10 లక్షలకు కొన్నామది, మా తర్వాత అయినా 50 లక్షలకు కొన్నాడు, ఇప్పుడు మీరు కొన్న 10 సంవత్సరాలకి ఇప్పుడు దానికి ఆ రేట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు, కానీ అంత రేట్ లేదని అక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళకి సతాయిస్తున్నారంట, అమ్మనివ్వట్లేదంట. ఎందుకు ఏంటి అని నన్ను అడిగితే నేను అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో ఏంటి ఎనర్జీ అనేది చెక్ చేశాను. ఎందుకంటే కొనేవాడు అమెరికాలో ఉండి కూడా కొనేయచ్చు, అంతే కదా, వీళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఏం లేదు. ఎవడో పుల్లలు పెడుతున్నాడు అప్పట్లో ఉండేది. ఈరోజు ఏం అవసరంలా, అమెరికాలో ఉండి కొనేస్తాడు ఆయన, వేరే ఆయనకు అమ్మేస్తాడు, వీళ్ళు ఇక్కడ ప్లాట్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఏం చేయలేరు వీళ్ళు. అంత టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు. ఏమైందండి అంటే ఆ ఫ్లాట్ దగ్గరికి నేను వెళ్ళి చూసినప్పుడు బ్యాడ్ ఎనర్జీ ఉంది. ఆ ఫ్లాట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వాళ్ళకి టోటల్ యాంటీగా వచ్చింది. ఆయన జాతకంలో కుజుడు నీచబడ్డాడు. కుజుడు నీచబడితే భూ సంబంధిత విషయాల్లో లిటిగేషన్స్ ఉంటాయి. అదొకటే ఆస్తి వాళ్ళకు దిక్కు. రూపాయి పోగు చేసుకొని అబ్బాయి బాగా కష్టపడి సాఫ్ట్వేర్ రూపాయి పోగు చేసుకుని ఫ్లాట్ పెట్టుకున్నాడు. అయితే ఏమైందంటే అక్కడికి వెళ్ళి నేను చెక్ చేసి, అసలు ఫ్లాట్ని మనం 2 కళ్ళతో చూడలేమండి, అంత చెత్తగా ఉంది ఫ్లాట్. ముందు వెళ్ళి ఆయన తోటి జేసీపీ పెట్టి మొత్తం క్లీన్ చేయించాను. క్లీన్ చేయించిన తర్వాత ఎనర్జీస్ చెక్ చేస్తే టోటల్లీ యాంటీ ఎనర్జీస్ ఉన్నాయి. మధ్యలో ఖాళీ ఫ్లాట్ కి ఒక బ్రహ్మస్థానాన్ని మాత్రమే మేము ట్రీట్మెంట్ చేస్తాం. నీట్ గా ట్రీట్మెంట్ చేసిన ఒక 3 నెలలు టైం తీసుకుందండి, ఎందుకంటే అక్కడ ఉన్న బ్యాడ్ ఎనర్జీ అంత బాగా 3 నెలల తర్వాత ఆయనకు మార్కెట్ రేట్ వచ్చిందండి. అది కూడా ఆన్లైన్ ద్వారానే బ్రోకర్ వచ్చాడు. ఆయన మార్కెట్ రేట్లోనే అమ్ముకున్నాడు. నాకు దాంట్లో నుండి ఆయన నాకు ఇచ్చింది 10% ఇచ్చాడు. 10% నాకు దాంట్లో కమిషన్ ఇచ్చాడు ఆయన ప్రాపర్టీలో. ఆ 10% ఇచ్చినందుకు ఆ డబ్బులు నేను ఖర్చు చేయకుండా ఆ డబ్బులు ఒక దైవ కార్యం చేయబోతున్నాను, దానికోసం నేను పెట్టాను. ఈ దైవ కార్యానికి అందరు కూడా తోడవుతారు, మంచి కార్యం ఇది. సో ఇది నేను ముందు రాబోయే ఎపిసోడ్స్లో చెప్తానండి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. కొత్తగా ఇంటికి మనం శంకుస్థాపన చేస్తాం కదా, ఇల్లు కట్టుకోవడానికి, దానికి ఏ శుభముహూర్తంలో చేస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఇల్లు పూర్తవుద్ది, శుభం జరుగుద్ది. ముహూర్తం అనేది ముహూర్త పండితులు ఉంటారండి. అవును, ముహూర్తానికి సెంటిమెంట్గా పెట్టించుకుంటూ ఉంటారు. ఆయన చెయ్యి మంచిది, ఈయన ఈ సిద్ధాంతి గారి చెయ్యి మంచిది, మా ఊర్లో మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఆయన చెయ్యి మంచిది అన్న సెంటిమెంట్, మనం అందరం కూడా సెంటిమెంట్ తోటి కట్టుబడి ఉంటాం. అలాగే శారద పీఠం ఉంది, ఆ స్వామివారు కనుక మనకు ముహూర్తం పెడితే మా జన్మ తరించిపోయిందని అనుకుంటాం. ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ సెంటిమెంట్ కాపాడుతుంది. సెంటిమెంట్ మీకు బాగుంది అనుకోండి, ఆ సెంటిమెంట్ ద్వారా ఆ గురువుల ద్వారా మీరు పెట్టించుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ముహూర్తం పెట్టే సిస్టమ్. మీ జాతక రీత్యా, మీ నక్షత్ర రీత్యా, మీ న్యూమరాలజీ ప్రకారం ఆ రోజు డేట్, మంత్, ఇయర్ మీకు యోగిస్తుందా, ఆ రోజు నక్షత్రం మీకు యోగిస్తుందా, ఆ రోజు మీకు కర్ణనాథుడు పైన 100 వీడియోలు నేను చూసా. ఆ కర్ణనాథుడు మీకు యోగిస్తున్నాడా? జ్యోతిష్యంలో కర్ణనాథుడు కూడా మేము మెయిన్ గా కన్సిడర్ చేస్తాం, ఈ ముహూర్తాలకు ముఖ్యంగా కన్సిడర్ చేస్తాం. అండ్ అది ఉత్తరాయణమా, దక్షిణాయనమా, ఇవన్నీ చూసుకొని సపోజ్ శంకుస్థాపనకి నేను ముహూర్తం ఇలా పెట్టి, ఆ ముహూర్తం పెట్టిన తర్వాత ఈశాన్యం నుండి ఏది మనకు ఆగ్నేయం వరకు సూర్యోదయం ఎక్కడైతే జరుగుతుందో, సూర్యుడు ఎప్పుడైతే మనకు ఆ రోజు సింహ లగ్నంతో స్టార్ట్ అయిందనుకోండి, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుర్ లగ్నం వరకు సూర్యుడు కిరణాలు ఎక్కడైతే పడతాయో, చాలా పెద్ద మ్యాజిక్ చెప్పబోతున్నాను సార్ నేను మీకు. ఇంత లాజిక్ అనేది మీరు ఇంతవరకు వినలేరు ఎక్కడ కూడా.
నేను అంత ముహూర్తం పెట్టిన తర్వాత కూడా శంకుస్థాపన అంటే ఏంటిదంటే భూదేవుడిని మనము భూమిని తవ్వడానికి మన జాగిరి కాదు. భూమి అనేది దేవి. భూమి పైన ఒక గడ్డపార పెట్టి మనం పొడవడానికి మన అంటే ఈ పదం అందుకే వాడాను సార్, తప్పుగా అనుకోవద్దు. దేవతల దగ్గర అంటే జాగిరి కాదు మనం తవ్వడం. ఆ భూతల్లి పైన మన గడ్డపార పెట్టి తవ్వడానికి మనకు అధికారము లేదు. పర్మిషన్ తీసుకుంటే ఉంది. పర్మిషన్ ఎలా తీసుకోవాలంటే మన తిథి, వారము, నక్షత్రము, ఆ రోజు ఉన్నటువంటి ముహూర్తము, కుజుడి అనుగ్రహము, భూదేవత అనే అమ్మవారి అనుగ్రహం తీసుకోవాలంటే ఆ సమయంలో ఇవన్నీ తిథి ముహూర్తాలన్నీ కూడా చూసుకున్నాక సూర్యోదయం నుండి మొదలగు శుభమైనటువంటి లగ్నము ఉన్న సమయంలో ఆ లగ్నము ఈయనకు లాభస్థానము అవ్వాలి. ఆ లాభస్థానం అయినటువంటి టైం అంటే ఈ లగ్నము కిరణాలు ఆ టైంలో అక్కడ పడతాయి. ఈశాన్యం నుండి ఆగ్నేయ మధ్యలో ఆ కిరణం పడుతున్న టైం నేను చూసి అయ్యా మీ చేత్తో నేను ఖచ్చితంగా ఒక భూమిని నేను శంకుస్థాపన చేపిస్తాను సార్, ఆ యోగం మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నా. మీ ద్వారా ఇక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఇదే విధంగా ముహూర్తంతో మీరు మీ భార్య ఇద్దరు కూడా కలిసి తలకొక ఇది కట్టుకొని చేతిలో గడ్డపార పట్టుకొని ఆ టైంలో ఆ ముహూర్తంలో ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు అక్కడ తవ్విచ్చి మీరు ఏ బిల్డర్కి అయితే ఏ మేస్త్రికి అయితే మీరు అప్పచెప్తున్నారో ఆ గడ్డపార ఆయనకి ఇస్తారు. అప్పుడు ఆయన అక్కడ తవ్వి క్లీన్ చేసి పెట్టాక ఆ తవ్వే ముందు నేను గణపతి పూజ చేయిస్తా. గణపతి పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఆ టైంకి తవ్విచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి శంకు ఉంటుంది. అంటే శంకు కుజుడు భూదేవత, పంచలోక పాలకులు భూదేవత, శ్రీదేవి భూదేవి అని అంటారు కదా, అట్లా లక్ష్మీదేవి అండ్ భూదేవతని ఇద్దరిని కూడా అక్కడ పూజ చేసి ఆ శంకుని మీరు మీ భార్య ఇద్దరు కూడా చేతిలో తీసుకెళ్ళి అక్కడ తవ్విన చోట పెట్టించి పంచలోహాలు పెట్టిస్తాను, పాదరసం వేయిస్తాను. పంచలోహాలు పాదరసం వేయించి ఆ శంకుని అక్కడ పెట్టి పంచామృతాలు పోయించి కొబ్బరికాయలు కొట్టించి నీళ్లు వేయించి ఆ గుంత ఎంతవరకు మనం పెట్టామో అంత ఎంత తవ్వాలో అంత తవ్వించి అందులో పెట్టించి అవన్నీ మళ్ళీ మనం క్లోజ్ చేస్తాం. పిల్లర్ అక్కడ రాకుండా మ్యాచ్ చూసుకుంటాం. ఇంత తంతు శంకుస్థాపనలో ఉంది. ఇది ఈ రోజు వరకు కూడా ఎవరు చెప్పలేదు. ఇంత పర్ఫెక్ట్ గా నేను మీ టీవీ ద్వారా చేపించారు కాబట్టి చిన్నదో పెద్దదో ఏదైనా పెద్దదైనా సరే మీకు ఆ యోగం రావాలని నేను కోరుకుంటున్నా. మీరు ఆ శంకుస్థాపన మా ద్వారా చేయించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఆ గడియలు వచ్చాయంటే మీరు తప్ప ఇంకెవరు ఉండదు అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ గురుగారు. శుభం. పూజ గది, ఇక ఇంట్లో పూజ గది, అక్కడ మనం ఏమేమో విగ్రహాలు పెట్టేస్తాం, ఏమేమో ఫోటోలు పెట్టేస్తాం. మన పెద్దలు ఏది చెప్తే చేసేసుకుంటూ వెళ్తాం. అయితే మనకు తెలియకుండా పెట్టే కొన్ని విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏవైనా మనకు నెగిటివ్ ఫలితాలని ఎనర్జీని ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇస్తాయి. అవునా? మీరు మొట్టమొదట ఇంట్లో విగ్రహాలు పెట్టడం నిషేధం. ఓకే, నేను చెప్పట్లా, పెద్ద పెద్ద ఆస్థాన పండితులు చెప్తున్నారు విగ్రహాలే పెట్టద్దు, విగ్రహాలు పెట్టకూడదు. విగ్రహాలు పెట్టే స్థానం భగవంతుడు ఒకే ఒక చోట ఇచ్చాడు. విగ్రహాలు పెట్టేది ఒకే ఒక చోట, ఎక్కడ? గర్భగుడిలో. గర్భగుడిలో మాత్రమే విగ్రహాలు పెట్టాలి. గుడిలో మాత్రమే ఆ విగ్రహాన్ని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ఆ గర్భగుడిలో మాత్రమే ఒక ఆయనకే ఆధిపత్యం ఇవ్వాలి. ఈ రోజుల్లో బ్రాహ్మణులు అండ్ బ్రాహ్మణుడే పూజించాలి, బ్రాహ్మణుడే నైవేద్యం పెట్టాలని అంటున్నారు. బ్రాహ్మణుడే పూజించాలి, బ్రాహ్మణుడే ఇచ్చేయాలని అంటున్నారు. కానీ ఇప్పుడు వేద పాఠశాలలో అన్ని కులాల వాళ్ళకి అనుమతించారు. అలా వేదం నేర్చుకున్న వాడు మాత్రమే గర్భగుడిలో ఉండి ధూపదీప నైవేద్యాలు. ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి డైరెక్ట్ మనం వెళ్ళకూడదు. వెళ్ళినటువంటి ఆయన మన ఋషి గారికి అహంకారాన్ని విష్ణుమూర్తి ఎలా
అనగదొక్కారో మీకు తెలుసు. కాబట్టి డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, మధ్యలో వ్యక్తి ఉండాలి. డైరెక్ట్ గా నేను మీ ఛానల్ కి రాకూడదు, మధ్యలో మన సాయన్ననో లేకపోతే ఇంకో అన్ననో మన ఎడిటర్ అడగాలి. అడిగితే ఆయన చెప్తారు ఫలానా సంజయ్ శర్మ గారు ఉన్నారంట, మరి ఓకేనా అంటే అది ఆ కాన్సెప్ట్ అనేది బాగుంటది. డైరెక్ట్ గా వెళ్ళి శ్రీనివాస్ నేను రావాలా మీ స్టూడియోకి అంటే మిమ్మల్ని అవమానించినట్టు. అలాగే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి, అంబికా దర్బార్ లాంటిది ఒకటి ఉండాలి, అలా ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మన ఇంట్లో విగ్రహాలు ఉండకూడదు. మన ఇంట్లో ఇంటి దేవుడి ఫోటో ఫస్ట్ ఉండాలి. ముందుగా ఉండాల్సినటువంటి ఫోటో ఏదంటే ఇంటి దేవుడు కూడా కాదు, లక్ష్మి, గణపతి, సరస్వతి ఈ 3 కలిపినటువంటి ఫోటోలు ఫస్ట్ ఉండాలి. తర్వాత కులదేవత అంటే వెంకటేశ్వర స్వామి, శివుడు, సీతారాముల వారు అనేది ఉంటారు. వీళ్ళు కుటుంబ సమేతంగా మాత్రమే ఉండాలి. వీళ్ళ చేతిలో ఎలాంటి ఇప్పుడు విష్ణుమూర్తి అంటే సుదర్శన చక్రంతో విసిరేస్తున్నట్టు ఉండకూడదు. కుటుంబ సమేతంగా శాంతి ఉండి వాళ్ళు ఆసనంలో కూర్చున్నట్టుగా ఉండాలి. ఈ ఫోటోలు మాత్రమే ఉండాలి. ఈ మీ ఇంట్లో పూజ గది 45 దేవతల్లో, నేను అందుకే 45 దేవతల మాటలు మాట్లాడుతున్నాను. 2 చోట దీపారాధన జరగాలి. పూజ గది ఎక్కడ ఉండాలంటే షికీ ప్రజన జయంత్ మహేంద్ర అనే దేవుళ్ళ పైన దీపారాధన జరగాలి. దేవుడి గది అక్కడే ఉండాలి. ఉంటే మనకు రాజరికం దొరుకుతుంది. మనం చేస్తున్నది ఏంటండి అంటే సన్యాసం చేయట్లా, మనం ఏది హిమాలయ పర్వతాలకి వెళ్ళట్లా, మనం సంసారం చేస్తున్నాము. సంసారం చేసే వాళ్ళకి అండ్ సన్యాసం చేసే వాళ్ళకి భూమికి ఆకాశం ఉన్నటువంటి తేడా ఉందా లేదా శ్రీనివాస్ గారు? అయ్యో చాలా. మరి మనం సన్యాసం చేసే వాళ్ళ పనులు మనం ఎందుకు చేయాలండి? సన్యాసం చేసే వాళ్ళ పనులు ఏంటంటే దేవుణ్ణి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజిస్తూనే ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకు జయంత్ మహేంద్ర అనే ప్లేస్లోనే దీపారాధన జరిగితే అక్కడ మహేంద్ర అంటే ఇంద్రుడు, దేవతలకు రాజు. ఆ ప్లేస్లోనే మనం దీపారాధన చేస్తే ఈ లోకం ఇప్పుడు మనం ఎవరిని ఫేస్ చేస్తున్నామండి? ఇక్కడుండి సమాజాన్ని ఫేస్ చేస్తున్నాం. మీరు కరెక్ట్గా సమాజాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టే మీరు మంచోడని, మీకు స్టూడియో ఉందని, మీకు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. నేను సమాజం నేను ఎంత నేర్చుకున్నా నేను ఒక మర్యాదలో ఉన్నా సమాజంతో. ఆ సమాజంతో నేను మర్యాదతో కనెక్ట్ అవ్వాలి అని అంటే దానికి రాజు ఇంద్రుడు, మనకు జయంత్ మహేంద్ర, వీళ్ళతోటి మనం కనెక్ట్ అవ్వాలంటే అక్కడ దీపారాధన జరిగితేనే మనం సమాజంతో కనెక్ట్ అయ్యి లౌకికం పెంచుకుంటాం. అప్పుడు అక్కడ దీపారాధన జరిగితే సమాజంతో మనం మంచిగా మెదులుతాం అనమాట. ఎప్పుడైతే ఇక్కడ దీపారాధన చెయ్యకుండా నార్త్లో దేవుడి గది పెట్టుకొని అక్కడ దీపారాధన చేస్తామో అక్కడ బల్లాట్ సోమ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళ చుట్టే తిప్పుతారు. మన మైండ్ లేవగానే ఈ డబ్బొద్దు, ఈ మన ఏమంటారు పక్కన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ వద్దు, మంచిగా వాళ్ళతో మనం మాట్లాడేది ఏం అవసరం, నాకు మాట్లాడాలనిపించట్లా, నేను గుడికి ప్రసాదమే తీసుకెళ్తా. నార్త్లో దేవుణ్ణి పెట్టుకున్న వాళ్ళు ఇదే పని చేస్తారండి, వాళ్ళు జనాలతో కలవరు. ఇది నేను సత్యం, ఇది నేను 45 దేవతాస్ లో మనకు ఇవన్నీ, అందుకే 45 దేవతాస్ పేరు. అయితే ఆ విధంగా మనకు దీపారాధన ఎక్కడ జరగాలి? నేను వందలాది వీడియోలు చూసా సార్, దేవుడి గది అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అవన్నీ కాదు. దీపారాధన ఎక్కడ జరగాలి? ఈ దీపారాధన అక్కడ జరిగితే మనకు ఈ రాజ్యంలో గౌరవం మర్యాద కలుగుతాయి, డబ్బు వస్తుంది, మర్యాద వస్తుంది, సిరి సంపదలు కలుగుతారు. మనం ఎక్కడైనా కాలు జారి కింద పడితే నలుగురు వచ్చి మనల్ని లేపుతారు. అది కాకుండా మీరు సౌత్ లో దేవుడి గది పెట్టుకున్నారనుకోండి, కాలు జారి కింద పడితే ఎవ్వడు లేపాడు, అలా అలా జారి జారి పక్కన వాళ్ళు గుంతల పడి పోతాడు. అంత లాజిక్ దీంట్లో, ఇంత సైన్స్ ఉందన్నమాట. సరే, ఇంకొకటి, ఈ యజమాని జాతకానికి ఇంటి వాస్తుకు కూడా సంబంధం ఉంటుందా? యజమాని జాతకాన్ని బట్టే మనం ఇంటి వాస్తు చేస్తాం. అవునా? యజమాని మేషరాశి అతనైతే ఆయనకి, మేషరాశి అయితే ఆయనకి మనం ఏంటంటే ఎప్పుడు కూడా వెస్ట్లో ద్వారం ఇవ్వము.
ఓకే. వెస్ట్ అనేది ఆయనకు 12వ స్థానం అవుతుంది. అచ్చా. మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ రోజు ఫ్రీ టిప్ గా అనుకోండి, మేష లగ్నం వాళ్ళు వెస్ట్ పని చెయ్యదు. అచ్చా అచ్చా. ఎందుకంటే వెస్ట్ లో 12వ స్థానం అవుతుంది. వెస్ట్ డోర్ గనక వాళ్ళకు ఉంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి అండ్ ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయి. ఓకే. అండ్ హాస్పిటలైజ్ ఎక్కువ అవుతారు. ఓకే. ఇంట్లో మందుల డబ్బాలు ఎక్కువ ఉంటాయి. ఇది రాసి పెట్టుకోండి, చూసి పెట్టుకోండి. మీ జాతకంలో లగ్నం ఏందో తెలుసుకోండి. అది మీకు వెస్ట్ ఉంటే గనక నేను చెప్పినవన్నీ కూడా 100% మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయితే మాకు కాల్ చేయండి. మీకు ఎలాంటి డోర్ కావాలో పగలగొట్టకుండా నేను చేస్తానండి, భయపడద్దు. సూపర్. ఇక ఫైనల్గా గురుగారు, అద్దె ఇల్లు, ఎందుకంటే ఇప్పుడు కోట్లాది మంది అద్దె ఇంట్లోనే ఉంటారు సిటీలలో. అవునండి. ఆ ఇంటి వాస్తుకు ఆ అద్దె ఇంటి ఉండే వాళ్ళకి ఏమైనా సంబంధం, అంటే దాన్ని రిఫ్లెక్ట్ అవుతుందా అద్దెకు ఉండే వాళ్ళ మీద కూడా? అవునండి, మీరు మంచి డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు వరకు కూడా 50% మెంబర్స్కి ఈ విషయం తెలీదు. ఎగ్జాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ సార్, మళ్ళీ మీరు అడగండి సార్. అదే సార్, అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇంటి వాస్తు ప్రభావం మాకు వర్తిస్తుందా లేదా? అది మా ఇల్లు మా పేరుతో లేదు, మేము కిరాయికి తీసుకున్నాము, నెలకు డబ్బులు ఇస్తాం, నచ్చకపోతే వేరే దగ్గరికి వెళ్తాం, మరి ఆ వాస్తు మాకు వర్తిస్తుందా లేదా అనేది క్వశ్చన్. అంతే. కిరాయి కన్నా ఉండండి, లీజ్ కన్నా తీసుకొని ఉండండి, కొనుక్కోనన్నా ఉండండి. ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళకి 100% కాదు 200% ఆ వాస్తు వర్తిస్తుంది. ఓకే. కిరాయిది కదా, అద్దిల్లు కదా, నాకేం సంబంధం, నా పేరెంటమా, నేను వెళ్ళేటప్పుడు పోతా అనేది 200% రాంగ్ అండి. అద్దెకుండే వాళ్ళకి 100 కాదు 200% వాస్తు వర్తిస్తుంది. ఇది సత్యం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. చాలా అంటే అసలు నాకు తెలిసి ఇంతవరకు ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోలేదు మనం. అద్భుతమైన విషయాలు చెప్పారు. సో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి ఏంటి అని మొత్తం చెప్పారు. ఇక మాకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం కావాలి అంటే ఆరోగ్యం, మనశ్శాంతి. మరి ఇవి కావాలి అంటే ఏం చేయాలనేది మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఆరోగ్యం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిర్రర్ ఎపిసోడ్ చెప్తాను. మిర్రర్ ద్వారా ఎలా మనం ఇంటిని బ్యాలెన్స్ చేయాలి. వండర్ఫుల్. అది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మా దగ్గర ఇంటీరియర్ వాస్తు ఉంటుంది. ఇది ఇంకా మామూలు. మా దగ్గర అడ్వాన్స్ అది. ఇంటీరియర్ వాస్తు ఈజ్ ఏ టోటల్లీ అడ్వాన్స్. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్న దానికంటే 10 రెట్లు అడ్వాన్స్. మీరు ఆ ఇంటీరియర్ వాస్తు ఎలా చేసుకోవాలి, మీ పేరుతోటి ఏ కలర్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా ఒక ఎపిసోడ్ విధంగా చెప్తాం. తర్వాత అది కాకుండా ఇంకా వేరే వేరే ఎపిసోడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు చెట్లు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, తులసి మహత్యం ఏమిటి, ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా చెప్తాను. ఏ దిక్కున వేప చెట్టు ఉండాలి, ఏ దిక్కున ఏ చెట్టు ఉండాలి, ఇది ఒక పెద్ద శాస్త్రం. మళ్ళీ ఆయుర్వేదిక్ సంబంధించింది కూడా ఎట్లుండాలి, ఇంట్లో మనం వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, గ్యాజెట్స్, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ రావాలంటే ఇప్పుడు కొందరు మేము ఈ వస్తువు ఇక్కడ నుండి తెచ్చాము, ఇక్కడ పెట్టుకున్నాం, మేము ఒక పిరమిడ్ తీసుకొచ్చామండి, ఈ పిరమిడ్ మాకు ఒక గురుగారు ఇచ్చారు, ఇది ఇక్కడ పెట్టుకుంటే వాస్తు దోషం పోతుందని చెప్పారు, అది పెట్టుకున్నప్పటి నుండి మాకు బాగుందని చెప్తారు కొందరు. మేము వాస్తు గ్యాజెట్స్ తెచ్చి పెట్టుకున్నామని చెప్తారు, అది కొన్ని రోజులే పనిచేస్తాం, మళ్ళీ ఏం పని చేయట్లేదండి అని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి అని అనుకునే వాళ్లకు ఇంట్లో 45 దేవతాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ పిరమిడ్ యాక్టివేట్ అవుతుంది, ఈ గ్లోబ్ యాక్టివేట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి స్వాస్తిక్ యాక్టివేట్ అవుతుంది తప్ప మీరు ఎన్ని చేసుకున్నా ఏమీ యాక్టివేట్ అవ్వవు. కాబట్టి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తుతో ఈరోజు మాకు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ వారు, బిఎస్ టాక్ షో వారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము సహృదయంగా ఆనందిస్తూ అభిమానిస్తూ, ఈ ప్రేక్షకులకు అందరికీ ఈ విషయాలు చెప్పినవన్నీ కూడా బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాము. కాబట్టి నేను చెప్పినవి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు రిపీట్ చేసి చూడండి, కామెంట్లో కూడా అడగొచ్చు, కామెంట్లో కూడా మీరు అడగండి. ప్రతి దానికి మేము దానికి రిప్లై ఇస్తామండి.
అండ్ మీ జీవితాన్ని సుఖంగా సంతోషంగా వెళ్ళబోసుకోవడానికి ఇది మంచి ఒక ట్రాక్, మంచి ఒక స్టేజ్ అని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఇంకా ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, ఒకటి ఇలా పట్టుకొని వచ్చి ఇంట్లో ఇట్లా తిప్పి మీకు ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంది, ఇక్కడ ఇది ఉంది అనేది చూపిస్తున్నారు. దాని సంగతి ఏంటో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. సో చూశారు కదా ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారో రన్న జయశ్రీ సంజయ్ శర్మ గారు. సో మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.